చేస్తున్నాడంటే దేవుని రాజు ప్రకటించిన కారణం చేత. ఇంకా అనేకమైన అద్భుతాలు చూసి వేల మంది దేవుని తెలుసుకుంటా ఉన్నారు. ఆ కారణం చేత హేరోదు ఏం చేశాడంటే మరి యొక్క పేతురును చెరసాలలో వేయించాడు. దానికి ముందుగా యోహాను సహోదరుడైన యాకోబుని ఏం చేశారండి, ఖడ్గంతో చంపేశారు. అప్పటికే సంఘంలో చాలా కలవరం ఉంది. ఆది సంఘంలో ఎంతో కలవరం ఉంది. వాళ్ళు భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడ కూడా గ్యాదర్ అయి ప్రార్థన చేసుకునే అవకాశము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి మార్కు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఏం చేశారంటే కొంతమంది కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చూడండి, మనకి ఏదైనా కష్టం వచ్చింది, శ్రమ వచ్చిందంటే ఫస్ట్ సాతాను దేని మీద కొడుతుంది దెబ్బ? ప్రార్థన మీద. ప్రార్థన చేయకోకుండా అదేం చేస్తుందంటే గలిబిలి చేసేస్తుంది. మన హృదయాలను, మన కుటుంబాలను ఏం చేస్తుందంటే కలవరంతో నింపుతుంది. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సాతానికి అది ఇష్టం ఉండదు. ప్రార్థన చేయకోకుండా ఆపేస్తుంది కదండి. మరి ఇక్కడ కూడా మరి చూసినట్లయితే పేతురును దైవజనుని తీసుకెళ్ళి మరి అక్కడ చెరసాలలో బంధించినారు. కాపరిని కొట్టగా గొర్రెలు ఏమైతాయంటే చెదిరిపోతాయి. వీళ్ళందరూ చెదిరిపోయినారు. పేతురును పట్టుకోగాలని చెదిరిపోయారు. కానీ వీళ్ళకున్నటువంటి దృఢమైన విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేస్తే ఎలాగైనా దేవుడు కార్యం చేస్తాడని ఏం చేశారంటే మరియ ఇంట్లో ప్రార్థనకు కూడుకున్నారు. ఈ మరియ వాళ్ళందరినీ ఆహ్వానించింది. ఎవరైనా మనల్ని పిలవకోకుండా ఎవరింటికన్నా వెళ్తామా? ధైర్యంగా వెళ్ళలేం. వాళ్ళు పిలిస్తేనే మా ఇంట్లో ప్రార్థన ఉంది రండి అంటే వెళ్తాం కదండి. అట్లాగే ఇక్కడ కూడా మరి ఈ మరియ ఏం చేసిందంటే దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. వాళ్ళ ఇంటికి ఆహ్వానించి మనము ప్రార్థన చేద్దాం. పేతురు దైవజనుడు, మన సేవకుడు కష్టంలో ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలని అక్కడ వాళ్ళందరినీ ఏం చేసిందంటే పిలిచింది. వాళ్ళ ఇంట్లో రోదే అనే ఒక చిన్నది ఉంది. ఈమె ఒక దాసి, ఒక పని పిల్ల. ఈమె ఎవరంటే ఒక పనికి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చినటువంటి ఒక యవనస్తురాలు ఈ రోదే అక్కడ మరి ఏం చేస్తూ ఉందంటే పనికి మరియ ఇంట్లో ఉంది. అయితే ఈ బిడ్డలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటిదంటే ప్రార్థన చేయటం. ఏం చేస్తూ ఉందండి? ప్రార్థించేది. ఈ చిన్న బిడ్డ యవనస్తులు ప్రార్థన చేస్తారు ఈ దినాల్లో? చేయరు. ఏదైనా కష్టం వస్తే ఫోన్లు పట్టుకుంటారు, ఇంకా వీళ్ళకి ఆ సమాచారాన్ని అందిస్తారే కానీ ప్రార్థన చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు అంత ఏమంటారు, ఆ యొక్క దేవుని మీద ఆధారపడడం అనేది ఇంకా తెలియదు. కాబట్టి ఇది ఏమవుతారంటే కంగారు పడిపోతారు. కానీ ఈ రోదే అనే చిన్నది ఏం చేస్తూ ఉందంటే ప్రార్థించే వాళ్ళతో కూడా కలిసిపోయింది, ప్రార్థించే వాళ్ళతో. అందుకే ఒక దైవజనుడు చెప్పాడు, మీరు ఈ లోకంలో ఏమి సంపాదించుకోకపోయినా మీ కొరకు ప్రార్థించే వారిని సంపాదించుకోండి అని చెప్పినాడు. మన కొరకు ప్రార్థించేవారు మన కష్టంలో చాలామంది అన్నీ బాగున్నప్పుడు ఫోన్లు చేస్తారు, మాట్లాడతారు, ఏవేవో చెప్తారు. కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా మనల్ని ఆదరించరు, మనకు ఎవరు మాట్లాడరు కదండి. అదే ప్రార్థించే వాళ్ళైతే ఏం చేస్తారు? ఎప్పుడు మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు కదండి. అందుకే ఈ చిన్నది కూడా దాసి అయినప్పటికీ, పనికి వచ్చినప్పటికీ వాళ్ళ ఇంట్లోకి ఈ పాప ఏం చేస్తూ ఉందంటే ఈ రోజే ప్రార్థించే వాళ్ళతో కూడుకొని ఉంది. మనం 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళతో ఏమవ్వాలంటే మనము చేరిపోవాలా, ప్రార్థించే వాళ్ళతోనే సహవాసం చేయాల.
ప్రార్థించే వాళ్ళు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, తర్వాత నీతిని కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అట్లా లేకోకుండా మనం గై గై అంటూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా మనతో చెప్తారా? అక్క ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి అని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఆమెనే మహా కోపిష్టి, ఆమెకే ప్రేమ లేదు, ఆమెకే విశ్వాసం లేదు, ఆమెకే సమాధానం లేదు. మా కోసం ప్రార్థన చేస్తే మాకు నెరవేరుతాయా అంటారు. కాబట్టి ప్రార్థించడం మంచిది, ప్రార్థించే వాళ్ళతో మనం కలిసి ఉండటం మంచిది. అయితే ప్రార్థించే వాళ్ళు కూడా ఎలా ఉండాలి? నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం, ఈ 4 విషయాలు కలిగి ఉండాలి. కనుక ఈ యొక్క రోదే కూడా ఎట్లుందంటే ప్రార్థన చేయవారితో కలిసి ఏం చేస్తూ ఉందంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన మన జీవితాల్లో చాలా అవసరమైంది. ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థనే మనకు సహాయం చేసేది, ప్రార్థనే మనల్ని కాపాడేది. మన బాధల్లో, మన కష్టంలో మనకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం ఇచ్చేది ఎక్కడంటే మనము దేవుని యొక్క పాదాలు చెంతే. యూదులకు కష్టం వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఎంతో కీడు. హామాన్ ఏం చేశాడు? ఒక శాసనం తీసుకుని వచ్చినాడు. అహేశ్వరోసు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం తీసుకుని వచ్చినాడు. ఏమని? యూదులందరినీ కూడా చంపేయాలని. ఆ శాసనం వచ్చినప్పుడు యూదులలో ఎంతో కలవరం, ఎంతో చింత, ఎంతో కృంగిపోయినారు, ఎంతో భయంతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయటానికి వాళ్ళకి ముందుకు రాలే. అయితే ఎవరు వచ్చినారండి? ఎస్తేరు వచ్చింది. తర్వాత ఎస్తేరు పని వాళ్ళు కూడా వచ్చారు. ఎస్తేరు ఏమన్నది? నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మొర్దెకైని కూడా ప్రార్థన చేయమంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఎవరైతే చెలికత్తెలు ఉన్నారో వాళ్ళను కూడా పిలిచింది. మీరు కూడా రండి ప్రార్థన చేసుకుందామంటే. ఒక వ్యక్తి మనతో కలిసి ప్రార్థన చేయాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఈ నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం కలిగి ఉంటే వాళ్ళు వస్తారు. మరి ఎస్తేర్లు ఇవన్నీ వాళ్ళు చూసినారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ కష్టం నుండి తప్పించుకోవడానికి వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారు. మనకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో మనం కృంగిపోకోకుండా, మనం చింతించుకోకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? శాసనం మార్చబడింది. ఎస్తేరు తన చెలికత్తెలతో కలిసి, పనివారితో కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ శాసనం కొట్టివేయబడింది. యూదులందరికీ క్షేమం వచ్చింది. ఎవరైతే యూదులకు కీడు చేయాలనుకున్నాడో అతనే ఏం చేశారు? ఉరి తీసేసినారు. అతన్నే తీసుకెళ్ళి ఉరి తీశారు. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన స్థితిగతులన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే మారుస్తుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన చింత, మన బాధ, మన కృంగుదల, మన కష్టం, మనకొచ్చే బాధను, కష్టాన్ని అంతటినీ తీసుకెళ్ళి ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. అదే చేయాలి. వీళ్ళు కూడా సంఘంలో దైవజనుడు కష్టంలో ఉంటే వీళ్ళు మాకేమైనా విడిచిపెట్టుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనకు చింత, కష్టం, బాధ ఏదైనా సరే, కన్నీళ్ళు, శ్రమ, ఒక శ్రమ గుండా, ఒక కన్నీళ్ళని లోయల గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే ఆ చింతను, ఆ బాధను ప్రభు మీద వేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని గురించి ఏం చేస్తున్నాడంటండి? కింద పుట్టినోట్లో మనం చూసినట్లయితే లక్ష్యము చేయుచున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? నువ్వు చాలా బాధలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ఇంకా నాకేం ప్రార్థన చెయ్యొద్దులే అని చెప్పడు. దేవుడు మనల్ని గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే చింతపడుతూ ఉన్నాడు, లక్ష్యం చేస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డ పలానా కష్టంలో ఉంది, పలానా బాధలో ఉంది, పలానా శ్రమలో ఉంది అని యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే మన విషయమై ఆయన చింతిస్తూ ఉన్నాడు, ఆయన లక్ష్యం చేస్తూ ఉన్నాడు మనల్ని. నేనంటే లెక్కలేదా నీకు అంటాం కదా. ఎవరైనా
మనం చెప్పేది వినలేదంటే, మన మాట వినలేదంటే ఏమంటాం? ఏం రా నేనంటే లెక్కలేదా నీకు, ఏం వే నేనంటే లెక్కలేదా అంటాం కదా. అంటే వాళ్ళు మనల్ని ఏం చేయట్లేదని లెక్క చేయట్లేదు. కానీ ప్రభువు ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన సర్వ మానవాళి కోసమై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి సజీవంగా లేచినటువంటి దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు అయ్యండి కూడా భూమి మీద ఏ చిన్న గ్రామంలో, ఏ చిన్న ఇంట్లో ఎక్కడో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే లక్ష్యం ఉంచుతున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? లక్ష్యం ఉంచుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని ప్రభు పాదాల చెంత మొరపెట్టుకోవాలి. అది ఎలాంటి కఠినమైన పరిస్థితి. ఇప్పుడు సరసల్లో వేశారు పేతురును, 16 మంది సైనికులను ఆయన కాపలా పెట్టినారంట. 16 మంది సైనికులను ఆయన కాపలా పెట్టారు. అంటే ఆయన జైల్లో నుండి తప్పించుకొని రావటము అసాధ్యము, అని బయటికి రావటం ఎంతో అసాధ్యము. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ పేతురును మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట సరసాల. అది ఎంత కష్టమో, సెంట్రల్ జైలు ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఇంకా అంతకంటే భయంకరంగా ఉంది ఈయన పరిస్థితి. చుట్టూ సైనికులు ఉన్నారు. ఈయన మధ్యలో ఏం చేస్తున్నాడంట? నిద్రపోతూ ఉన్నాడు. ఏం దిగులు లేదు. సేవకులు అంటారు కదా, ఏం దిగులు లేదు, భయం లేదు వాళ్ళకని. అట్లనే ఉన్నాడు. ఎందుకు? మనమేం చేస్తాం? మనమేమి చేయగలం? నా కొరకై చింతించేవాడు, నా శ్రమలో నన్ను విడిపించే దేవుడు, నాకు సహాయం చేసే నా దేవుడు ఉంటే నాకెందుకు చింత అని పేతురు ఏం చేస్తున్నాడండి? నిద్రపోతూ ఉన్నాడు. నిద్రిస్తూ ఉంటే అక్కడ సంఘం ఏం చేస్తూ ఉంది? ఈయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ మరియ వాళ్ళ ఇంట్లో అనేకులు 12వ వచనంలో మనం చూస్తాం, అనేకులు కూడి ఏం చేస్తూ ఉన్నారంట? 5వ వచనంలో కూడా చూస్తాం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి. 4వ వచనంలో చూస్తే ఆయన ఏం బాగా నిద్రపోతూ ఉన్నాడు. కింద 6వ వచనంలో సంఘమేమో ఆయన కొరకు ఏడుస్తున్నారు, కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. అయ్యా మా సేవకుడు చెరసాలలో వేయబడ్డాడే అని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఈయన మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన సంఘం మీద ఆయనకు అంత విశ్వాసం అనమాట. నేను ఎట్లున్నా కూడా నా సంఘం ఏం చేస్తుంది నా కొరకు. అది సంఘం ద్వారా దైవజనుడు ఆశించేది ఏంటంటే నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది. మనం కూడా ఏమనుకోవాలంటే నాకు ఈ కష్టంలో, ఈ శ్రమలో నేను వెళ్తా ఉన్నా, అయితే నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది, నా కొరకు ప్రార్థించే దేవుని ప్రజలు ఉన్నారు అని ఆ విశ్వాసం ఉండాలి మనకు. ఆ విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఇక ఏవేవో వచ్చేస్తాయి, నీరసము కదండి. మనకేముండాలి? నమ్మకం. సంఘం పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘం అయితే అతని కొరకు ప్రార్థన. సంఘానికి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చినాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత దేవుడు ఏంటిదంటే, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. అంత గొప్ప ఆధిక్యత. పాతాళలోక ద్వారాలు కూడా దాని ఎదుట ఏం చేయలేవంట? నిలవలేవు. ఇంకా ప్రకటనలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియా సంఘంతో, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు
పరిశుద్ధుడు చెప్పు సంగతులేవన. కాబట్టి దేవుడు రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళకు ఒక తాళపు చెవి, అదేంటిదంటే ప్రార్థన. ప్రార్థన అనే తాళపు చెవి దేవుడు మనకిచ్చినాడు. ఇదేం చేస్తుందంట, ఎవడునూ వేయలేకోకుండా తీస్తుందంట, ఎవరినూ తీయలేకోకుండా వేయగలదు. ప్రార్థన, సంఘ ప్రార్థన. అందుకే చాలామందిని ఏమంటారంటే సంఘ ప్రార్థనకు రండి, సంఘ ప్రార్థనకు రండి అంటారు. సంఘానికి అంత ఆధిక్యతనిచ్చినాడు దేవుడు. ఇక్కడ పేతురు చెరసాల్లో ఉంటే మరి వాళ్ళు ప్రార్థించినప్పుడు, అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యము చేసినాడు. చూడండి 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంకెళ్ళు అంటే ఇప్పుడు వేసే సంఖ్యలు కాదు, ఇప్పుడు మామూలుగా అవేవో చిన్న ఇట్లా 2 చేతులు పెట్టి వేసేస్తున్నారు. కానీ ఆ దినాల్లో పెద్ద పెద్ద చైన్లు, గొలుసుల్లాగా ఉండేటి, అవి ఇంతింతలాగా ఉండేటి, కట్టి పెట్టేసేవాళ్ళు ఇంకెవరు ఇప్పుకోకుండా, అట్లుండేటివంట. మరి అలాంటి సంఖ్యలతో పేతురును కాళ్ళు చేతులు కట్టేసి పడేసినారు. కట్టేసి పడేస్తే పేతురు దగ్గరికి ఎవరు వచ్చారండి? దూత వచ్చి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. ఇప్పుడు పేతురు దగ్గరికి దూత వచ్చి చెప్తుంది, అయ్యా త్వరగా లెమ్ము అంటా ఉంది. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి అతని ప్రక్కను నిలిచి తడతా వచ్చిందో వెంటనే ఆయన చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు ఏమైపోయినాయంట? ఊడిపడిపోయినాయి. దేవుడికి ఎంత శక్తి ఉంది కదండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. సంఖ్యలను తీసే దేవుడు. మన సంఖ్యలు ఎలాంటి సంఖ్యలతో నువ్వు ఉన్నావో, పాపం అనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్న, కష్టాలనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్న, కన్నీళ్ళ చేత ఆ కన్నీళ్ళు సంఖ్యలలాగా మారిపోయిన చుట్టూ నిన్ను బంధించిన ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే ఆ సంఖ్యలను దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. అవి ఊడి పడేట్లాగా దేవుడు చేస్తాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. కనుక దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఇనుప గడియలను ఆయన ఏం చేస్తాడంట? ఇడగొడతాడంట. ఇత్తడి తలుపులను పగలగొడతాడు. కాబట్టి ఇట్లాంటి దేవుని, గొప్ప దేవుని పేతురు కలిగి ఉన్నాడు. ఆయన సంఖ్యల్లో ఉన్నప్పుడు, ఆయన సంఖ్యల చేత బంధింపబడినప్పుడు దేవుని దూత ఎప్పుడైతే ఆయన ప్రక్కన నిలిచిందో ఆ సంఖ్యలు వాటంతటా అవే ఏమైపోయినాయంట? ఊడి పడిపోయినాయి. తర్వాత ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే మెల్లిగా ఆ ప్రార్థన జరిగే స్థలానికి ఆ దేవుని దూత ఆయనను తీసుకొని వచ్చింది. తన దూతను పంపి 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి తన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అనుకొనెను. అట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అని మరే ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ఇప్పుడు పేతురు తెలివి వచ్చింది, దేవుని దూత తీసుకొని వచ్చింది కదా, ఏం లే కళ అనుకున్నాడు. ఎప్పుడైతే తెలివి వచ్చిందో ఇదంతా నిజమే అనుకొని ఎక్కడికి వచ్చాడు? ఆయన నేరుగా ప్రార్థన, ఎక్కడ ప్రార్థన జరుగుతూ ఉందో ఆ స్థలానికి వచ్చినాడు. ఎక్కడ ప్రార్థిస్తున్నారో ఆ గుంపు దగ్గరికి వచ్చి ఏమయ్యాడంటే అక్కడ నిల్చొని ఉన్నాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తచ్చుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. చాలామంది ఉన్నారు కానీ ఎవరికి పేతురు స్వరం గుర్తొచ్చిందంట? రోదేకే వచ్చింది. చాలామంది ఉన్నారు, చాలామంది వింటూ ఉన్నారు. ఎన్నోసార్లు ఆయన ప్రసంగం చేసినప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నారు, కానీ వాళ్ళందరికీ గుర్తులేదు. రోదే అనే చిన్నదానికి మాత్రమే. అందుకే చిన్నపిల్లల లాంటిదే నా రాజ్యం అన్నాడు దేవుడు. చిన్న బిడ్డల లాంటిదే
నా రాజ్యం. వాళ్ళకి చాలా విశ్వాసం. ఏదైనా ఒక వాక్యం చెప్పినా, ప్రార్థన చేయమన్నా వాళ్ళు ఎంత విశ్వాసంతో చేస్తారు. వాక్యం కూడా ఎంత చక్కగా నేర్చుకుంటారో. మొన్న మా నాన్న చనిపోయినప్పుడు ఊరు వెళ్తే అక్కడ అంతా మామ వరుస, వాళ్ళకి తెలియదు కదా బంధువులు ఎవరు. ఎక్కువ మేము దేవుని ఇంట్లో ఉంటాం కాబట్టి మా బంధువులు ఎవరికి తెలియదు. అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళు మాత్రమే తెలుసు, అంతే. ఇంకెవరెవరో వస్తే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేసేవాళ్ళు, మామ వరుస అయ్యేవాళ్ళు. అంటా ఉంటే ఆడే నిలబడుకొని వాళ్ళు అడిగేదానికి చెప్తుంది, కానీ మధ్యలో ఎట్లొచ్చిందో తెలియదు నా దగ్గరకు వచ్చి చెప్తుంది, అమ్మ వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, వాళ్ళు నన్ను జోక్ చేస్తున్నారు నా మీద. దేవుని వాక్యము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు కదా, అందుకే నేను వచ్చేసాను అంటుంది. ఆ వాక్యం అంతా చెప్పింది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే వాక్యము నేర్చుకోవటము, ఆ సందర్భానుసారంగా మాట్లాడడం. దేవుడు నిజంగా నేను అనుకున్న నా బిడ్డలకి ఇంకా నేనేమి ఇచ్చినా అయిపోకుండా దేవుని వాక్యం ఉంది ప్రభా చాలా, దేవుని నేను స్తుతిస్తూ వచ్చిన. ఆ చిన్న బిడ్డకు సమయంలో వాక్యం గుర్తొచ్చి ఏం చేసిందంటే వాళ్ళ మధ్యలో నుండి వచ్చేసింది. కాబట్టి చిన్న బిడ్డలకు వాళ్ళకి చెప్పే చిన్న చిన్న వాక్యము, పాటలు, ప్రార్థన ఏవైతే ఉంటాయో వాళ్ళు నమ్ముతారు, విశ్వసిస్తారు, దాన్ని ఆ సమయానికి వాళ్ళు వినియోగిస్తారు. ఇప్పుడైనా బయట కూర్చొని నక్షత్రాల వైపు చూపించినా చెప్తుంది. అబ్రహాంతో దేవుడు చెప్తాడు కదా, ఆకాశ నక్షత్రాలను లెక్కించమని. కరెక్ట్గా ఏదైనా ఒక మాట చెప్పినానంటే ఆ వాక్యం ఖచ్చితంగా దానికి సూటబుల్ అయ్యే వాక్యం చెప్తుంది. కాబట్టి మన బిడ్డలు మనకంటే చాలా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు ఎప్పుడంటే వాళ్ళకి వాక్యాన్ని మనం చిన్నప్పటి నుండి బోధించినప్పుడు. చాలా సంతోషం. ఇక్కడ కూడా రోజే ఏం చేసిందంటే పేతురు స్వరం వినింది. చాలామంది అనేకులు కూడి వచ్చినారు కానీ వాళ్ళకి ఎవరికి గుర్తులేదు. ఎవరి స్వరం గుర్తొచ్చింది? ఎవరికి గుర్తొచ్చిందంటే రోదేకే గుర్తొచ్చింది. అవ్వను చూస్తాం కదా మనం, అవ్వ ఎవరి స్వరం గుర్తుపెట్టింది? అస్సలు ఆమె మైండ్లో అది ఎట్టొచ్చిందో కొత్త స్వరం కదా. రోజు వినేది ఎవరి స్వరం? వాళ్ళు దేవుని స్వరం వింటారు. యేసు ప్రభు వచ్చి ప్రతి చల్లపూట వారితో సంభాషణ చేస్తాడు, మాట్లాడతాడు. అవ్వను, ఆదామును పిలిచి మాట్లాడతాడు. కానీ ఆ విషయం మర్చిపోయింది అవ్వ మర్చిపోయి ఎవరి స్వరం గుర్తుపెట్టింది? సాతాను స్వరం వినింది. వినటం వలన ఆ పండు తినద్దంటే ఆ పండు తీసుకుంది, తినింది. లోకానికి అంతా కూడా ఎంతో నష్టం అనేది వచ్చింది. చాలామంది అంటారు అవ్వ చేసిన తప్పు వల్లనే ఈనాటి వరకు మేమేం చేస్తూ ఉన్నాం, శిక్షను అనుభవిస్తూ ఉన్నాం అంటాం. కానీ అవ్వ అదేదో తెలియక చేసింది, కానీ ఈనాటి వరకు కూడా మనం దేవుని స్వరానికి లోబడట్లేదు. ఈనాటి వరకు కూడా దేవుని స్వరాన్ని మనము గుర్తుపట్టలేకపోతున్నాము. సాతాను స్వరమే వింటున్నాం. ఇంకా అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాం, అపవిత్రమైన స్థలాలకు వెళ్తూ ఉన్నాం, అపవిత్రమైన పనులు చేస్తూ ఉన్నాం. ఇంకా అన్యుని స్వరమే మనం వింటున్నాం. వాడు చెప్పినట్టే, వాడు చెప్పిన మార్గాల్లోకే, వాడు చెప్పిన త్రోవల్లోకే మనము వెళ్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రోదే ఏం చేసిందంటే పేతురు స్వరాన్ని విన్నది. తర్వాత చూసినట్లయితే ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ఇప్పుడు ఏం చేసిందంటే త్వరపడి ఆమె ఆ తలుపుని ఏం చేయలేదండి, తొందరపడలేదు, నిదానించింది. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్దాం అని చెప్పి ఏం చేసింది, వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమన్నారు, నువ్వు పిచ్చిదానివి అన్నారు. కొన్నిసార్లు ఇట్లే ఉంటుంది, మన నిజం చెప్తే కూడా కొన్నిసార్లు నచ్చదు, పిచ్చిదానివి అంటారు, ఏదో మాట్లాడతారు. అయినా కూడా ఆమె ఏం చేస్తూ ఉందంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంది అదే మాటను. ఆమె చెప్పిందే నిజమని ఏం చేస్తూ ఉంది, మళ్ళీ చెప్తా ఉంది. మళ్ళీ చెప్తే ఇప్పుడు ఏమైందంటే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే ముందంతా పిచ్చిదన్నారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఈమె దూత అంటున్నారు. మళ్ళీ అప్పుడే చూడండి, ముందేం తిట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, పొగుడుతున్నారు, దూత అంటున్నారు. కాబట్టి మనుషులు పొగడతలకి ఎప్పుడు మనం పొంగిపోకూడదు, విమర్శించినప్పుడు కృంగిపోకూడదు. ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మనము ప్రభు మీదనే ఆధారపడాలి. ప్రభు స్వరాన్ని మనం ఏం చేయాలంటే వినాలి, ఆయనని గట్టిగా మనము పట్టుకోవాలి.
తర్వాత ఏమైందంటే, అందుకు వారు నీవు పిచ్చిదాని అన్న తర్వాత పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఇప్పుడు ఏమైందంటే విభ్రాంతి నొందినారు. అతడు ఊరుకుండుడని వారికి చేసేగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగు తీసుకుని వచ్చిన వారికి వివరించెను. ఇప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఈ స్త్రీ ఎలా ఉందంటే, పేతురు ఒకవేళ మా ప్రార్థన ఆలకించి వస్తాడేమో, మా ప్రార్థన ఆలకించి వస్తాడేమో అని ఈమె ఎలా ఉందంటే మెలకుగా ఉంది, ఆసక్తితో ఉంది, ఎగ్జైటింగ్, ఏం జరుగుతుందో, ఏ కార్యం దేవుడు చేస్తాడో అని దేవుడు చేసే కార్యం కొరకై ఈ చిన్నది ఏం చేస్తూ ఉందంటే ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మనం చేసే ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం అనేది, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో చేయాలి. చాలాసార్లు ప్రార్థన చేస్తామే కానీ మళ్ళీ తలుపు దాటేలోపు ఏమవుతుందంటే మనకు ఏమో అడిగిన దేవుణ్ణి చేస్తాడో చేయడు, వెంటనే అవిశ్వాసం వచ్చేస్తుంది కదండి. కానీ ఈ రోజుకు ఏముందంటే విశ్వాసం ఉంది, మెలకువతనం. మెలకువ అంటే ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులలో ఉండటమే మెలకువ. ఏదైనా పని చేసేటప్పుడు మెలకువ అంటే జ్ఞానం. నేను ఈ పని చేస్తున్నా, ఈ మార్గం గుండా వెళ్తున్నాను, ఇది దేవునికి అంగీకారమైందా కాదా, దేవుడు దీన్ని మెచ్చుకుంటాడా లేదా, నా హృదయము దేవుని ఎదుట సరిగా ఉందా లేదా, నేను ప్రార్థనలో మెలకువగా ఉన్నాను. కొంతమంది వచ్చినప్పటి నుండి ఇంకా రొటీన్ అన్నమాట, మెలకువతనం లేదు. బుద్ధిగల కన్యలు బుద్ధి లేని కన్యకలు కూడా మనం చూసినట్లయితే 5 మంది ఏం చేశారండి, బాగా మెలకువగా ఉన్నారు, సిద్ధపడ్డారు. మెలకువ అంటే ఏంటి, నిద్రపోకుండా ఉండటం కాదు. నూనెను ముందుగానే ఏం చేసినారంటే సిద్ధపరచుకున్నారు, ఎక్కువగా తెచ్చుకున్నారు. మెలకువతో అంటే జ్ఞానంతో ఏదైనా ముందుగానే, ఇంట్లో కూడా ప్రొవిజన్స్ అయిపోతాయి. అన్నీ అయిపోయేంత వరకు ఉంటామా, అన్నీ పూర్తిగా అయిపోయేంత వరకు ఉండి వాళ్ళకి చెప్పామనుకో వాళ్ళు తిడతారు. అన్నీ అయిపోయేంత వరకు ఎందుకుంటావమ్మా, కొంచెం ముందే చెప్పచ్చు కదా అంటారు కదండి. పప్పులో ఉప్పులో బియ్యం ఏమన్నా ముందుగానే ఒక 2 రోజులకు సరిపడదగ్గ ఉండగానే ఏం చేస్తాము, లేవని చెప్తాం. అది మెలకువ అంటే ఎగ్జాంపుల్ కదండి. అలాగే ఆత్మీయంగా కూడా మన హృదయంలోకి సాతాను ఏదైనా కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో అది ఏదైనా చోటు చేసుకుంటుంది అంటే వెంటనే మెలకువతో మనం ఏం చేయాలంటే దాన్ని తొలగించుకోవాలి. ప్రార్థనతో, ప్రభువా నా హృదయంలో ఇవి వస్తున్నాయి కాబట్టి ఆత్మీయ మెలకువతో నేను వాటన్నిటిని తొలగించుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి, దేవుని అడగాలి. అదే మెలకువ. ఈ చిన్నది కూడా ప్రార్థన చేస్తూ ఉంది, మళ్ళీ ఎలా ఉందంటే మెలకువగా ఉంది, విశ్వాసంతో ఉంది. మనము విశ్వాసాన్ని జోడు చేసుకోవాలి. మన ప్రార్థనకి ఏముండాలా, విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం ద్వారానే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కనుక మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి. దేవుడు మన జీవితంలో చేసే అద్భుతం, ఆశ్చర్యము, గొప్ప కార్యాలు ఏవైనా ఉన్నాయి అంటే దాన్ని ఎట్లా నమ్మాలంటే విశ్వాసం ద్వారానే మనము నమ్మాలి. దానికి ప్రార్థన చేస్తాం. కొంతమంది గంట సేపు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 1 నిమిషమే చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా ఎక్కువసేపు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎంతసేపు చేసామన్న దానికంటే కూడా మనం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాం, ఎంత విశ్వాసంతో మనం ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి పొందుకున్నాం, అది మనకు అవసరం. చూడండి, నయమాన్ దగ్గర ఒక చిన్నది ఉంది. నయమాన్ దగ్గర ఎవరున్నారు, చిన్నది ఉంది. ఆ చిన్నది నయమానుకు ఒక శతాధిపతికి, సైన్యాధిపతికి ఆమె ఒక విషయం చెప్తా ఉందంటే ఆశమాశ కాదు. ఏదన్నా జరగలేదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లను చంపేస్తారు. నువ్వు ఇట్లా చెప్పావు, మేము అనవసరంగా అంత దూరం వెళ్ళాం దేశానికి, తెలిస్తే చెప్పాలి, తెలియకోకుంటే ఊరుకుండాలని ఆ పిల్లని ఏం చేస్తారు, బానిస కదా ముందే, పని పిల్ల, ఏమైనా చేయొచ్చు. కానీ ఆ పిల్లకు ఉన్న విశ్వాసం ఏంటిదంటే, ఆ చిన్నదానికి, ఇశ్రాయేల్ చిన్నదానికి ఉన్న విశ్వాసం ఏంటంటే నా దేవుడు చేస్తాడు, ఆయన చెప్పాడంటే ఏదైనా చేస్తాడు, ఆయన చేసే దేవుడే గొప్ప దేవుడు, నా దేవుడు అని నమ్మింది. ఆ కారణం చేత ఏమైంది, అయ్యా
ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, నువ్వు వెళ్తే ఆయన నీకోసం ప్రార్థన చేస్తాడు, నీ కుష్ఠరోగం బాగా అవుతుంది అని చెప్పింది. ఇంకేం సందేహం లేదు. అందుకే చిన్న బిడ్డల లాంటి వారమై అయితేనే తప్ప దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేమని దేవుని వాక్యం చెప్తా అండి. చిన్న బిడ్డల లాంటి వారు అయితేనే అలాంటి మనసు ఉంటేనే, అలాంటి క్షమించే హృదయం, అలాంటి ప్రేమించే హృదయం. ఒక దెబ్బ కొడితే నేను అనుకుంటాను, చాలా గాయమైంది, చాలా దెబ్బ తగిలింది, మళ్ళీ వీళ్ళు నా మీద కోపం పెట్టుకుంటారేమో అనుకుంటా చిన్నపిల్లలను, నా బిడ్డలనైనా కొట్టినప్పుడు. కానీ మళ్ళీ వెంటనే నేను దగ్గరికి వెళ్తే చాలు హగ్ చేసుకొని కొట్టినావు కదా అని ఏడుస్తారు. మళ్ళీ వెంటనే ఏమవుతారు, ఏదైనా పెడితే మర్చిపోతారు. కాబట్టి చిన్న బిడ్డలు లాంటి వారమైతేనే తప్ప దేవుని రాజ్యంలో మనం ఏం చేయలేము, ప్రవేశించాలి. అంటే అలాంటి విశ్వాసం, అలాంటి ప్రేమ, అలాంటి క్షమించే హృదయం, అలాంటి కపటం లేని సమాధానం, నీతి, విశ్వాసం, ప్రేమ, వీటిని వెంటాడుకుంటూ మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ప్రభు వైపు చూడాలి. ఎప్పుడైతే అట్లా చేస్తామో అప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడండి, అది ఎలాంటివైనా సరే, సంఖ్యలు, ఇనుప సంఖ్యలు, ఇత్తడి తలుపులు, ఇనుప కడియలను దేవుడు ఏం చేస్తాడంట, పగులు కొడతాడు. ఇత్తడి తలుపులను దేవుడు విడగొడతాడు. కాబట్టి దేవునికి అంత శక్తి ఉంది. అయితే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దేవుని అడగాలి, విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకోవాలి. రోదే అంటే లాస్ట్లో అర్థం ఏంటిదంటే గులాబీ. రోదే అంటే అర్థము గులాబీ. గులాబీ పువ్వు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఉండరు కదా. ఒకవేళ పెట్టుకోకపోయినా దాని వాసన, లేదంటే దాన్ని ఇలా నలిపి ఏం చేస్తారు, ఆనందాన్ని పొందుతారు. చాలా ఫ్లవర్స్ అన్నిట్లో కింగ్ ఏదంటే గులాబీ. పూలన్నిట్లో రాణి ఎవరంటే గులాబీనే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర నాకు తెలిసి చాలా వరకు గులాబీ పువ్వు పెంచుకుంటారు. అది చూడంగానే ఒక ఆనందం, ఒక సంతోషాన్ని ఇస్తుంది, మంచి వాసనని ఇస్తుంది. కాబట్టి ఈ రోదేకు ఆ పేరు ఖచ్చితంగా సెట్ అయిపోయింది. ఈమె జీవితం కూడా ఎలా ఉందంటే పరిమళ వాసనను. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ఏం చేసినాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనలో నుండి కూడా ఏం రావాలంటే వాసన అంటే ఇతరులకు సంతోషాన్ని, ఇతరులకు ఆనందాన్ని కలిగించే వారంగా మనము ఉండాలి. అది ఎక్కడ పూస్తుందంట, ముళ్ళ చెట్టుకు కాస్తుంది కదండి. పువ్వుని తెంచుకునేటప్పుడు ఎట్లా అంటే అటు పట్టుకోం కదా. చాలా జాగ్రత్తగా ముళ్ళు లేని చోట పెట్టి ఆ చేయి పెట్టి దాన్ని మెల్లగా తుంచుకుంటాం కదండి. అయితే ఈ రోజే కూడా బానిసగా ఉంది ఆ ఇంట్లో. వాళ్ళు ఎట్లా పని చెప్తే అట్లా చేయాలి. ముళ్ళు లాంటి పరిస్థితే, ఎంతో కష్టంగా ఉండే ఆ బిడ్డ. తల్లిదండ్రులు లేరు, తర్వాత బంధువులు లేరు, ఎవరు లేరు. మార్కు తల్లి అయిన మరియ పని చేయటానికి వచ్చింది. ముళ్ళు లాంటి పరిస్థితే, కష్టం, శ్రమ, బాధగుండా వెళ్తూ ఉంది చిన్న బిడ్డ. అయినా కూడా తన జీవితం ఎలాగుందంటే అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు సంతోషాన్ని ఇచ్చే విధంగా, అనేకులకు పరిమళ వాసనను వెదజల్లే విధంగా ఆ బిడ్డ జీవితము ఉంది. అందుకే ఆమె ఏం చేస్తూ ఉందంటే ప్రార్థించే వాళ్ళతో కలిసి తను ఉంటా వచ్చింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవునికి మన జీవితాలను అప్పగించుకుందాం. రోదే ప్రార్థించే బిడ్డగా ఉంది. తర్వాత పేతురు దైవజనుడు, వాళ్ళ దైవజనుని యొక్క స్వరాన్ని వినేదిగా ఉంది, మెలకుగా ఉండి ప్రార్థించే బిడ్డగా ఉంది. తర్వాత అనేకులకు గులాబీ, తన యొక్క పేరులో ఉన్న అర్థం గులాబీ. ఆమె అనేకులకు మరి సువాసనను అయ్యా పేతురు వచ్చాడయ్యా, నిజంగా వచ్చాడయ్యా, మీరు నన్ను పిచ్చిదాన్ని అంటారు కదా, ఒకసారి తలుపు తీసి చూడండి నిజంగానే వచ్చాడని చెప్తుంది కదండి. కాబట్టి అంత మంచి బిడ్డ. మనం కూడా ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుడు చేస్తాడనే నమ్మకంతో మనం దేవుని అడగాలి. మనకు వచ్చే ప్రతి విధమైన కష్టం, సంఖ్యల లాంటివి, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు, అలాంటి పరిస్థితులు ఉన్న మనం దేవుని పాదాలు, ఎలాంటి బలహీనతలు గుండా వెళ్తూ ఉన్నా కూడా ప్రభు పాదాలను మనం పట్టుకున్నట్లయితే ప్రభు మనకు సహాయం అనేది చేస్తాడు. ప్రభు మనకు కృప చూపుతాడు. ప్రభు మనల్ని నెమ్మదితో, సంతోషంతో, సమాధానంతో దేవుడు ఉంచుతాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రేపు మందిరం క్లీనింగ్ కొరకు ప్రార్థన చేద్దాము. ఆదివారం ప్రభు దినం కొరకు వారి కూడికలన్నింటిలో దేవుడు సహాయపడుతూ వచ్చినాడు.
అనేకులు రాగలుగునట్టు ప్రార్థన చేద్దాం. మనకు తెలిసినటువంటి అంశాలే. కోటేశ్వరమ్మ అమ్మ బాగా వీక్గా ఉన్నారు, ప్రార్థన అయ్యాక వెళ్ళి చూసొద్దామండి. ఇంకెవరికైనా బాగలేకపోతే ఎస్తేర్ ఆంటీ, నెహమ్యా అంకులు, విజయమామ, ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. మా అమ్మ కొరకు కూడా గత బుధవారం నైట్ మా నాన్న కూడా మరి దేవుడి సన్నిధికి పిలువబడుతూ వచ్చినాడు. కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. 7వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉంటుంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి బంధించబడి ఉన్నప్పుడు పేతుర్ని మీరు విడిపించి నాయన దేవ తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. మరి రోజైన చిన్నది నాయన తలుపు దగ్గరుండి మీ స్వరం వింటూ వచ్చినది పేతురు స్వరం అని గుర్తుపట్టి అయ్యా నాయన తలుపు తీయక వారితో చెప్పినప్పుడు వారు పిచ్చిదాని అన్నారు, కానీ నాయన తలుపు తీసి పేతురుని చూసి విభ్రాంతిని పొందారు. అవును తండ్రి నాయన, మీరు ఎలాంటి గొప్ప కార్యములైనా చేయగల దేవుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇనుప గడియలను విడగొట్టే దేవుడు, ఇత్తడి తలుపులను పగలగొట్టే దేవుడు ప్రభువా, నీకు వందనాలు నాయన తండ్రి. మా జీవితంలో కూడా అనేకమైన సమస్యలు, సంఖ్యలు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థించాలని మీరు హెచ్చరించిన ప్రతి లేఖనాల కొరకు స్తోత్రాలు. అవును తండ్రి నాయన, ప్రార్థించే వారితో కలిసి ఉండాలని సెలవిచ్చారు. అవును తండ్రి, అలాంటి వారితో సహవాసమును కలిగి నాయన మా అవసరాలతో మా అక్కర్లు వారితో కూడి ప్రార్థించేదానిగా మీరు నన్ను సిద్ధపరిచి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. ఈ విధంగా నాయన తండ్రి మేము ఏ విధంగా పవిత్రమైన చేతులు ఎత్తి నీ సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపరచండి నాయన. ఏ విధంగా నాయన ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలని సెలవిచ్చారు అయ్యా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యమని సెలవిచ్చారు అయ్యా. మీరు చేయగలవని విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని మరి ఆలకించి సహాయం చేసే దేవుడు అయినందు స్తోత్రాలు. అంతేకాదు విశ్వాసము, ప్రేమ, పవిత్రత, సమాధానం కలిగి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు నన్ను సిద్ధపరిచి బలపరచండి, సహాయం చేయండి నాయన తండ్రి. నాయన సంఘమును, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలో ఒక ద్వారాలు నిలవనేరు అని సెలవిచ్చావు. సంఘానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. అలాంటి సంఘంతో కూడి కలిసి నీ సన్నిధిలో ప్రార్థించేదానిగా మీరు నన్ను సిద్ధపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి నాయన. దావీదుకి ఇచ్చిన తాళపు చెవులు ఎవరు వేయలేనిది తీయవాడును, తీయలేనిది వేయువాడునైన వాడు అని సెలవిచ్చారు. అవును తండ్రి, అలాంటి ప్రార్థనే నాయన తండ్రి ఆయుధంగా కలిగి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు నన్ను సిద్ధపరిచి బలపరచండి. పరిస్థితులకు భయపడక పరిస్థితులన్నిటి నుంచి విడిపించే దేవుని వైపు చూచి ప్రార్థించడానికి మీరు నన్ను సిద్ధపరిచి బలపరచండి నాయన దేవా. ఏ విధంగా ఎస్తేరు కూడా యూదులందరి మీదకి శ్రమ వచ్చినప్పుడు నాయన తనకున్న పరిస్థితుల మీద రాణినని ఆధారపడలేదు, కానీ నాయన తన పనికెత్తులతో కూడి ప్రార్థిస్తూ వచ్చింది. అంతేకాదు మొర్దెకైను కూడా యూదుల సమాజ మందిరముగా కూర్చి ప్రార్థించమంది. అలాంటప్పుడు శాసనాన్ని కూడా మీరు మార్చిన దేవుడు, యూదులందరి మీదకి వచ్చిన శ్రమ నుండి వారిని విడిపించిన దేవానికి వందనాలు. ఎందుకు పనికిరాని నన్ను కూడా మీరు ప్రేమించి రక్షించి ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. అనేక పరిస్థితులు నా జీవితంలో వచ్చి నేను కూడా ప్రార్థించినప్పుడు నా ప్రార్థనలు కూడా మీరు ఆలకిస్తూ సహాయం చేస్తూ కాపాడుతూ వచ్చిన దేవా నీకు వందనాలు. ఏ విధంగా ఉండాలంటే నీ కృప, నీ సంకల్పమైన స్తోత్రాలు. అనేకమైన కష్టాలు, దుఃఖాలు, సమస్యలు వాటన్నిటి నుంచి విడిపిస్తూ కాపాడుతూ నా ప్రార్థనలు ఆలకించు. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళ ఉపకారాలు బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను, సహాయం చేయండి. ఇంకా అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి విశ్వాసంతో ప్రార్థించడానికి మీరు నన్ను సిద్ధపరిచి బలపరచండి నాయన. పరిస్థితులు ఎలాంటివైనా వాటికి భయపడక పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగల దేవుడు, మార్చగల దేవుడు, నువ్వు గొప్ప దేవుడు. నీ వైపు చూడటానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కృప అనుగ్రహించండి.
చేరి వచ్చిన మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మేము అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి లోకంలో జీవించడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కృప అనుగ్రహించండి. మీ దాసరాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. పరిచర్యలన్నింటిలో తోడుగుండండి. తండ్రి చనిపోయిన దుఃఖంలో ఆదరణ ఓదార్పు అనుగ్రహించండి. తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లికి కూడా ఆదరణ దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. అక్క వాళ్ళ కుటుంబాలు బంధుమిత్రులందరినీ ఆదరించి ఓదార్చి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. 7వ తారీఖు జరిగే కూడికలో కూడా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మా జీవితంలో వచ్చిన సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఒకరికొరకొకరు ప్రార్థించుకునేవారుగా, ఒకరి ద్వారా ఒకరు ఆదరించబడి నీ మహిమ కొరకు జీవించడానికి మీరే సిద్ధపరచండి. సహాయం చేయండి. చివరి దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాం. మీరు అక్కడ సమీపంగా ఉంది నాయన. తండ్రి, మా బుద్ధిగలిని కనికల వలె మేము మా డ్యూటీలు చక్కపరుచుకొని మెళుకోగలిగి నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా, మీ కొరకు ఎదురు చూచే వారంగా సిద్ధపరచండి. సహాయం చేయండి. పెనేలు సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు రక్షించి మీ ఇంటిలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఈ వార పరిచర్యలన్నింటిలో మీరు తోడుగున్నందు స్తోత్రాలు. చేయబడిన పరిచర్య ముద్ర వేయండి. నీ దాసును బలపరిచి వాడుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. మరి రేపు శనివారం మందిరం క్లీనింగ్ విషయంలో సహాయం చేయండి. ఆదివారం ఆరాధన పరిచర్యలో కూడా మీరే సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో, బల్ల వర్తమానంలో కూడా మీ దాసుని మీరు అభిషేకించి వాడుకోండి. సంఘానికి కావాల్సిన వర్తమానం, లేఖనాలు, హెచ్చరికలన్నీ మీ దాసుని ద్వారా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. లిల్లీ శ్యామను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలిద్దరికి మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్ననాటిలో రక్షించండి. చదువుల్లో కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. ఈ విధంగా నాయన మా మధ్య బలహీనులుగా మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. సహాయం చేయండి. సద్గుణరావు అన్నగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్య బలహీనతల నుండి స్వస్థపరిచి మీ ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. గణేష్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఏ విధంగా ప్రభా విజయక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా స్వస్థత ఆరోగ్యం దయచేయండి. రాజేష్ కూడా కన్నును ముట్టి మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కస్తూరమ్మను కూడా బలపరచండి. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కోటేశ్వరమ్మను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉంది ప్రభా, మీరే లేవనెత్తండి. బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. కోటేశ్వరరావు గారు, ఎస్తేరం గారు, వారిని కూడా బలపరచండి. వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీరసము, ప్రతి బలహీనత నుండి విడిపించండి. నాయన మీ పునరుత్థాన శక్తితో, బలంతో నింపండి. మీ సన్నిధికి నడిపించండి. దేవానికి స్తోత్రాలు. ఏ విధంగా వచ్చిన మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. లేహిమ బసపనే వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. బలహీనతలన్నింటిలో బలపరిచి స్వస్థపరచండి. నాయన పద్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. తన్ను కూడా బలపరచండి. సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దినం కొరకు మా ప్రియులందరూ రావటానికి మీరే సహాయం చేయండి. 4 వీధుల్లో ఉన్న మా ప్రియులు, పెద్దపల్లి, చిన్నపల్లి విశ్వాసులందరినీ మీరు బలపరిచి మీ ఇంటికి నడిపించండి. భద్రమను కూడా మహిమలో పిలుచుకున్నారు నాయన. వాళ్ళ ఇంటి ద్వారా చేయబడిన పరిచర్య కూడా ముద్రించండి. నీరు కట్టి ఫలింపజేయండి. ఆ కుటుంబీకులకు మీ రక్షణ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అయ్యా, యవనస్తులు లేని కొరతను మీరు తీర్చండి. అనేక మంది యవన బిడ్డలను దర్శించి రక్షించి మీ ఇంటికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా చుట్టుపక్కల ఉన్న సంఘాలు, దైవజనులు, వారి పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న పెద్దలైన దైవజనులందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. హెబ్రోన్లో ఐక్యత, సమాధానం దయచేయండి. హెబ్రోన్ కేంద్రం గుండా అనేక స్థలాల్లో, అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, దేశాల్లో ఉన్న సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాయన తండ్రి, నీ నామాన్ని ప్రకటించినప్పుడు ఎన్నో వ్యతిరేకతలు, ఎంతోమంది ఎదుర్కొంటూ వస్తున్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నాయన. సువార్త ప్రకటించబడటానికి నాయన ప్రతి ఆటంకం నుంచి విడిపించి అనేకులు రక్షించబడటానికి, సంఘాలు కట్టబడటానికి మీరే సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. ఈ విధంగా నన్ను కూడా ఆత్మీయ శరీరంగా బలపరచండి. నా బలహీనతలన్నీ మీరే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నాయన మధు, ప్రియాంక, తనీష్, వందన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షించారు. నమ్మకస్తులుగా నిన్ను సేవించేవారుగా, ప్రార్థనా పరులుగా చేయండి. మా సమస్యలన్నింటిలో మీరే సహాయం చేయండి. పొలం విషయంలో కూడా మీరే సహాయం చేసి మహిమ పొందండి. విశ్వాసంతో నీ వైపు చూస్తుండగా ప్రభా, మీరే తగిన సమయంలో ప్రార్థన ఆలకించి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి.
భవాని, ప్రవీణ్, ధర్మ, కులదీప్ ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు దర్శించి రక్షించండి. మేము చేయబడే ప్రార్థనలు మీరు ఆలకించి తగిన సమయంలో వారిని రక్షించి మీ ఇంటికి నడిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ కుటుంబానికి వచ్చిన శ్రమల్లో, ఇరుకుల్లో, కుటుంబ పరిస్థితుల్లో చేసిన ప్రార్థనలు ఆలకించి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నెమ్మదిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను. వారు కూడా తెలుసుకొని నిన్ను ఎరిగేవారుగా సిద్ధపరచండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని వారు కూడా గుర్తించుటకు మీ కృప అనుగ్రహించండి. ఏ విధంగా ఇంకా మా రక్ష సంబంధులు, బంధుమిత్రులు అనేకులు ప్రభు ఈ రక్షణ లేక నశించిపోతున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. గ్రామస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది అసత్యంలో, అజ్ఞానంలో, విగ్రహారాధన నశించిపోతుండగా మీరే తగిన సమయంలో వారిని రక్షించండి. మంగమ్మక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. పడి దెబ్బ తగిలిందంట, తను కూడా మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. కుమారుడు చనిపోయి దుఃఖంలో ఆమెను ఆదరించండి. కోడలు వాళ్ళకి ఇచ్చిన మనవడు, మనవరాలను జ్ఞాపకం చేసుకోండి. మేరీని, భవ్యను కూడా మీరు దర్శించి తగిన సమయంలో రక్షించి మీ ఇంటికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకే వందనాలు, స్తోత్రాలు నాయన. సమయంలో స్త్రీలముగా కూడి మీ సన్నిధిలో ప్రార్థించుకునే దానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గనపరుస్తున్నాను తండ్రి. మీ దాసరాలను నిలవబెట్టుకుని మా గమనానికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధించి గనపరుస్తున్నాం తండ్రి. రోది అనే చిన్నది మరే విధంగా తండ్రి ప్రభా నాయన తండ్రి, ప్రభా పేతురు స్వరాన్ని గుర్తుపెట్టిందిగా ఉంటుంది. ప్రభా నాయన తండ్రి, పేతురు సరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు నాయన సంఘ ప్రార్థన మీరు ఆలకించి పేతురిని మీరు ఎల్పలకు తీసుకుని వచ్చిన దేవుడు, మీరు గొప్ప దేవుడు నాయన తండ్రి. నాయన ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. ఆ చిన్నదాని వల్ల నా జీవితంలో నేను కూడా ప్రభా నాయన తండ్రి మిమ్మల్ని మహింపరిచేదాన్నిగా తండ్రి, నాయన సువాసనగా ఉండేదానిగా నన్ను సిద్ధపరచుము, బలపరచుము నాయన తండ్రి. మరి యూదుల మీదకి మరణ శాసనం వచ్చినప్పుడు ఇస్తే ఏ విధంగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిందో అటు ప్రార్థనా జీవితాన్ని నేను కూడా కలిగి ఉండేదానికి నన్ను సిద్ధపరచుము, సహాయం చేయమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎందుకు పనికిరాని నన్ను ప్రేమించి వెతికి రక్షించి సంఘాన్ని, సహవాసాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన ప్రభా నాయన మీ దాసు నాన్నగారు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మాభిషేకంతో నింపండి. ఈ వార పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. మరి ఆదివారం పరిచర్య కొరకై మీ దాసులు మీరు సిద్ధపరుస్తురండి. మీరే బలపరచండి తండ్రి. మీరే సహాయం చేయమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలను కూడా కాపాడి భద్రపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉంటుండగా మీరే ఆదరించండి, ధైర్యపరచండి నాయన. మరి తల్లిగారిని కూడా మీరు ఆదరించండి. వారొక చెల్లెల్ని తండ్రి మీరు ఆదరించి ధైర్యపరచమని దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన తండ్రి. నాయన ప్రభా తండ్రి, ఆదరణ కూడికలో కూడా మీరే తోడుగా ఉండండి. మంచిగా కూడిక జరగటానికి మీరే సహాయం చేయమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, నమ్మకమైన దేవా నాయన లిల్లీ శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే కాపాడి భద్రపరచండి. దయగలిగిన తండ్రి, పెనువేల సరిహద్దులు విశాలపరచండి. పెనువేల ద్వారా చేయబడే పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అనేకులు అన్యజనులు రక్షించబడి మీ ఇంటిలోనికి రావటానికి సహాయం చేయండి నాయన. రేపు ప్రభుదినం ఏ ఒక్కరు పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి మీ ఇంటికి నాయన వచ్చి మిమ్మల్ని ఆరాధించేవారుగా మీరు సిద్ధపరుస్తూ రమ్మని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సండే స్కూల్ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను కూడా మీరు నడిపించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. యవనస్తులైన బిడ్డలు మీరు దర్శించి మీ ఇంటికి నడిపిస్తూ రమ్మని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వద్దా ప్రేమల పడకల మీద ఉంటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన దేవా, నమ్మకమైన తండ్రి, కోటేశ్వరమును జ్ఞాపకం చేసుకోండి నాయన. సంపూర్ణంగా మీరే ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇజాక కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కస్తూరమ్మను కూడా మీరు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మీ మీద ఆధారపడే బిడ్డగా సిద్ధపరుస్తురండి ప్రభా. తన ప్రతి ఒక్కరు మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. సంపూర్ణ స్వస్థత దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన దేవా, నమ్మకమైన తండ్రి, మరి మంగమ్మక్క కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో మీరు కాపాడండి.
ఆ చేతిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి నాయన. కుటుంబం అంతటిని కూడా మీరు రక్షించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దయగలం ప్రభా, నమ్మకమైన తండ్రి. మరి జయ కొరకు ప్రార్థిస్తున్నాం, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి నాయన ప్రభా తండ్రి. లేయమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి కనుదృష్టి దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కోటేశ్వరరావు గారి కొరకు, ఎస్తేరమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో నీరసంగా బలహీనతగా ఉంటుండగా ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి. మీ పునరుద్ధాన శక్తిని మీరు అనుగ్రహిస్తూ రండి ప్రభా. మీరే నాయన వారి ప్రతి ఒక్కరు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సద్గుండ్రాను గారి కొరకు ప్రార్థిస్తున్నాం, మీరే ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాయనాలు యమలమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, మీరే కాళ్ళను ముట్టి స్వస్థపరచండి. దయగలిన దేవా ఈ రీతిగా మా మధ్య బలహీనలుగా ఉన్న వారిని బలపరచండి. ఆదిగస్తులు మీరు స్వస్థపరచండి అయ్యా. స్త్రీలుగా మీ ఇంటికి వస్తున్నారు, భర్తలకి బిడ్డలకి మీ రక్షణ అనుగ్రహిస్తూ రమ్మని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఎబ్రోను జ్ఞాపకం చేసుకోండి, పెద్దలైన దైవ సేవకులను మీరు కాపాడండి నాయన తండ్రి. ఎబ్రోన్లో సమాధానం, ఐక్యత, ప్రేమ, విశ్వాసం దయచేయండి. దయగలిన దేవా సాత్రిక సంఘంలో సకల పరిశుద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, అధికారులను మీరు రక్షించండి తండ్రి నాయన. రాజుల కొరకు, అధికారుల కొరకు అయ్యా, మనుషులందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ అంతటా మారుమనసు పొందటానికి మీరు సహాయం చేయండి. మీ రాజస్వార్త ప్రకటించేదానికి ఏ ఆటంకం లేకుండా ప్రభా ధారాళంగా నాయన తండ్రి సువార్త ప్రకటించేదానికి మీరే మార్గాలను సరళం చేయండి తండ్రి నాయన ప్రభా తండ్రి. దేవా మీరే అంత్య దినాల్లో అపాయకరమైన దుర్దినాల్లో ఉంటుండగా తండ్రి విశ్వాసాన్ని కాపాడుకొని తండ్రి అయ్యా తండ్రి నాయన మిమ్మల్ని వెంబడించే వరంగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ రండి, బలపరుస్తూ రమ్మని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మకమైన దేవుడు, మీరే సహాయం చేయండి అయ్యా. నన్ను కూడా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. ఇచ్చిన పాపయాలుడు గారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కూడా మీరు కాపాడి భద్రపరచండి. బాబీ భవిష్యత్తులో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. ఆ బిడ్డకు మరో సంవత్సరం దయాగిరీటంగా మీరు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి నాయన. తన అక్కర అవసరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డకి వివాహం జరిగించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మకమైన దేవుడు నాయన. నా తండ్రి, మా బంధువులు, మా రక్తబంధువులు, మా ఇరుగు పొరుగు వారు, మళ్ళీ చుట్టూ నివసించే ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి రక్షించండి. ఈ మందిరం చుట్టుపక్కల ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు అక్కర అవసరత మీరు ఎరుగున్న దేవుడు మీ మహిమలో తీర్చండి. వారిని మీరు రక్షించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిన తండ్రి, మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మరి మీ ఇంట్లో ఆహారం ఉన్నట్లు 10వ వంతు ప్రతిష్టార్పణలు నమ్మకంగా నాయన తండ్రి మీకు అర్పించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. నమ్మకంగా అయ్యా మిమ్మల్ని సేవించే వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మకమైన దేవుడు, మీరు మా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా రక్షక, నిత్య నివాసువైన మా దేవా నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధానంలో శుక్రవారం నేను ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని, సాహసాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నీ పాస్ సన్నిధిలో అడుగుతున్నాం. సాయం చేయనైనా పేతురు కొరకు నాయన. సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు పేతురు సరసాల నుంచి ఇడిపించిన దేవుడు నాయన. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నాయన. మా పట్ల కూడాను కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నాను. రోజు అయితే ప్రభు నీ స్వరం విని ప్రభు నాయన గుర్తుపెట్టింది ప్రభు. మేము కూడా నీ స్వరం వినే వారంగాను, గుర్తుపెట్టే వారంగా, నీ సన్నిధిలో మాకు ఓజాడే వారంగా మహింపరచమని నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే శక్తి గల దేవుడుగా, సహాయకుడిగా మాకున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. సంఘాన్ని, సాహసాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆయన ఏ బిడ్డలు ఏ అక్కర కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారో ఆ బిడ్డల అక్కర అవసరతలు నీ మహిమైశ్వర్యంలో తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థించున్నాం. సహాయం చేయని ఆయన. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మా పట్లను కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నా.
ముఖ్యంగా పాశ్రం గారిని జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలు చేస్తున్న సేవ పరిచర్య అంతా నీరు కట్టి ఫలించి అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా సాయం చేయని ఆయన లిల్లేని శ్యామను జ్ఞాపకం చేసుకో బిడ్డలు రాకపోకల్లో నీ కాపుదల నీ భద్రత దయచేయనైనా బిడ్డల అవసరత అక్కర కూడా నీ మహిమైశ్వర్యంలో తీర్చి సాయం చేయని ఆయన పాశ్రమ గారి తల్లిని కూడా జ్ఞాపకం చేసుకో బిడ్డను ఆదరించయ్య ధైర్యపరచయ్య నీ కృపతోడు గురించి సహాయం చేయమని ప్రతి అవసరతలు అక్కర్లు నీ మహిమైశ్వర్యంలో తీర్చమని అడుగుతున్నాను. నిన్ను నమ్మిన బిడ్డలు నిన్నడు ఇడువని ఎడపాయని దేవుడు నన్ను గొప్ప దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన నా ప్రార్థన కూడా ఆలకించి సహాయం చేయమని అడుగుతున్నాం. కొండలు తట్టు కన్నులెత్తుతున్న సహాయం ఎక్కడి నుండి వచ్చిన భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలనే వచ్చినట్టు కృపాభాగ్యం దయచేయని ఆయన గోల్డీ గ్లోరీని కూడా జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులు లేని బిడ్డల ప్రభుత్వాన్ని తల్లిగా తండ్రిగా ఆదరించి ధైర్యపరిచే బిడ్డల అవసరత అక్కరాన్ని వెరిగిన దేవుడు సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాను. ఆయన తండ్రి రాజేష్ని పూస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డల అక్కర అవసరతలు కూడా నీ మహిమలో తీర్చయ్య. రాజేష్ కన్నను కూడా మిట్టి తడి స్వస్థపరిచయ్య. డాక్టర్ గుండి జ్ఞానం ఇచ్చి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన. పూజిత గర్భఫలం దయచేయని ఆయన, గ్లోరీ గర్భఫలం దయచేయని ఆయన, గ్లోరీ ఇంటర్వ్యూలో కూడా తోడుగా ఉండి సాయం చేయని ఆయన. అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన, మా పట్లను కార్యాన్ని జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నాను. ఆయన గొప్ప దేవుడు ఉన్నావని నిరీక్షణతో నీ సన్నిధిలో అడుగుతున్నాను. ఆయన చిన్న నాని వాఫిషంలో సాయం చేయను ఆయన, అజయ్ వాఫిషంలో సాయం చేయి, వంశీ వాఫిషంలో సాయం చేయను ఆయన, దేవి కుమార్డు బాబీ వాఫిషంలో సాయం చేయనైనా. ఎక్కడ సిద్ధపరుస్తావు నువ్వు సిద్ధపరిచినైనా బిడ్డల పట్ల కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభు. నువ్వు గొప్ప దేవుడు ఉన్నావని నిరీక్షణతో నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మొర ఆలకించయ్యా. దీనులు మొరపెట్టగా ఓ ఆలకించనన్నా అట్టి మొర ఆలకించి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి కోటేశ్వరిని జ్ఞాపకం చేసుకో. బిడ్డ ఎంతో బలహీనతలో ఉంది ప్రభు. నీ హస్తంతో తాకయ్య, నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి, పవిత్రపరచయ్య. అన్నెల నాటి కప్పచెప్పొద్దు. మహిమ గల దేవుడు, శక్తివంతుడు అయిన దేవుడు లేవనెత్తి నడిపించి సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. కస్తూరులో ఉన్న బలహీనతలను కూడా నీ హస్తంతో తాకి స్వస్థపరచమని సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మా పట్లను కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నా. స్థిరమ్మ గారిని, కోటేశ్వరరావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోయా. బిడ్డల్లో ఉన్న బలహీనతలు నీ హస్తంతో తాకి స్వస్థపరచమని సహాయం చేయమని అడుగుతున్నాను. ఆయన సద్గన్ రామాష్ గారిని, వదిన గారిని కూడా జ్ఞాపకం చేసుకోయా. బిడ్డలను కూడా ముట్టయ్యా, స్వస్థపరిచయ్య, సాయం చేయి నాయన. జాన్సన్ భార్య గర్భఫలం దయచేయమని అడుగుతున్నా నాయన. పెద్దపల్లిలో ఉన్న మా ప్రియులందరినీ పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆదివారం నీ సన్నిధికి వచ్చి నాయన మొరపెట్టుకునే బిడ్డగా సిద్ధపరచున ఆయన. గొప్ప దేవుడిగా కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభు. నాయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించయ్యా, సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. సమస్తమును ఎరిగిన దేవుడు నాయన, హృదయాంతరాలు ఎరిగిన దేవుడు, హృదయ పరిశీలించి పరీక్షించే దేవుడు, గొప్ప దేవుడు ఉన్నావని నిరీక్షణతో నీ సన్నిధిలో మొరపెట్టుతున్నాం. సహాయం చేయని ఆయన. కోటేశ్వరం మామను కూడా జ్ఞాపకం చేసుకో. బుజ్జమ్మని జ్ఞాపకం చేసుకో. యమలమ్మని జ్ఞాపకం చేసుకోయ్యా. సంజయరాణిని దేవుని జ్ఞాపకం చేసుకో. బిడ్డల్లో ఉన్న బలహీనతల్ని హస్తంతో తాయి స్వస్థపరిచే. లక్ష్మిని జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి అటు రీతిగా ప్రభు తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నీ పాస్ సన్నిధిలో అడుగుతున్నాం. సాయం చేయను ఆయన. ఏ బిడ్డలు ఏ అక్కర కొరకున్నారో అక్కర్లు తీర్చయ్యా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మిట్టితోటి స్వస్థపరిచి సాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. నా బలహీనతల్లో కూడా తోడుగుండయ్యా నాయన. నీకు తెలుసయ్యా నా బలహీనతను ఎరిగిన దేవుడు తండ్రి. నాకు చెవినికిడి దయచేయనైనా. నాలో ఉన్న బలహీనతలు నీ హస్తంతో తాకయ్య, రక్తంతో కడిగి శుద్ధి చేయి, పవిత్రపరిచి నూతనపరచమని నీ సన్నిధిలో అడుగుతున్నాయి. అన్నటికే బలహీనత రానికుండా నీ కాపుదలుంచయ్యా. నీ కృప తోడుగా ఉంచమని సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ఆయన. నీతిని, విశ్వాసమును, ప్రభు ప్రేమను కలిగి సమాధానం కలిగి ఉండే వారంగా మమ్మల్ని సిద్ధపరచాయి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సమాధానంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మా పట్ల నువ్వు కార్యం జరిగించి మహిమ తెచ్చుకాయ. మా గృహం చుట్టూ నీ కంచివే, నీ కాపుదలుంచే. ఏ షప్పురికి తావు లేకుండా నీ కాపుదలుంచి సాయం చేయమని అడుగుతున్నా.
ఆయన తండ్రి ఇంటి చుట్టూ ఎంతో రోతులను ప్రభు నువ్వు బాగు చేయడానికి కూడా సాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఏ బిడ్డను నడిపిస్తావో నీవే నీ చిత్త ప్రకారం నడిపించి సాయం చేయమని, నా ప్రతి అవసరత అక్కరాన్ని మహిమాశ్వర్యంలో తీర్చమని అడుగుతూ నా ప్రార్థన ముద్ర వేసి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరలోకమున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన దేవాతి దేవుడు అని ఉన్నావని నీ సన్నిధికి వచ్చి ప్రార్థించే భాగ్యం కలగజేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గత 7 మాసాలు కాసి కాపాడావయ్యా. నీ కాపుదల్లో నన్ను భద్రపరిచావు, నీ రెక్కల కింద ఆశ్రమించాను తండ్రి. నాయన కోడి పిల్లల్ని కాపాడినట్టు కాపాడుకుంటూ వస్తున్న నా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవాతి దేవా నీకు వందనాలయ్యా. 8వ మాసంలో ధరపడ్డాం. మొదటి శుక్రవారం నీ సన్నిధిలో పుష్టి తారీఖున నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే భాగ్యం నాకు కూడా కలగజేసినందుకు నిన్ను స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నాను తండ్రి. నీ దాసరాలు నిలబెట్టి నాయన మా గమ్యాన్ని తీసుకుని లేఖనాలు బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీ ప్రియ బిడ్డలతో చేరి నేను కూడా నిన్ను ఆరాధించే భాగ్యం కలగజేసినందుకు స్తుతిస్తున్నా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీ దాసరాలని నిలబెట్టి మా గమ్యానికి తీసుకుని వచ్చిన లేఖనాలు బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన పేతూరిని మా గమ్యానికి తీసుకొచ్చావు. నాయన పేతూరిని చెరసాలలో వేసినప్పుడు నాయన పేతూరు చెరసాల్లో వేసినప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు నాయన పేతూరు చెరసాలు తలుపులన్నీ పగిలిపోయి నాయన ఇనప గడియలు తెగిపోయి నాయన తండ్రి చేతుకున్న బంధకాలు విడిపోయినాయి. నాయన తండ్రి పేతుర్ని బయటికి తీసుకొచ్చావు. సంఘం అంతా ప్రార్థించిన ప్రార్థన ఫలాన్ని చూపించావు నాయన. అలాగే నాయన తండ్రి దేవా నాయన మరి అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నాయన తలుపు కొట్టినప్పుడు నాయన రోజా అనే బిడ్డ వచ్చి తలుపు తీసి పేతురుని చూసి ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎవరో నమ్మలేదు తండ్రి. అయినా కూడా మళ్ళీ వచ్చి తలుపు తీసినప్పుడు పేతురుని చూసి ఆశ్చర్యపోయారు తండ్రి. అలాగే అద్భుత కార్యాలు చేసే నా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పెనియేల్లో కూడా సంఘంలో అంతా కూడి ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నాయన, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నాయన. గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవాతి దేవుడు అని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరంలో ఉందో, ఏ బిడ్డ ఏ అక్కర్లో ఉందో అక్కర్లో అవసరాలు తీర్చే దేవుడు అని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దాసురాలు నిలబెట్టిన ఆత్మతో అభిషేకించిన ఆయన నీ దాసం ద్వారా కొన్ని విషయాలు మా గమ్యానికి తీసుకొస్తున్నావు తండ్రి నాయన. దేవాతి దేవా నీకు వందనాలు. ఆదివారం ప్రభుదినంలో గడిపే భాగ్యం నాయన. 8వ మాసం మొదటి ప్రభుదినంలో గడిపే భాగ్యం ఇచ్చి బల్ల వర్తమానంలో ఆరాధన వర్తమానంలో సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అడుగు వాటికంటే కూడా ఆది అత్యతంగా ఇచ్చే దేవుడు అని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు, స్తుతులు. సండే స్కూల్ పిల్లల విషయంలో కూడా సహాయం చేయను. పసిబిడ్డల విజ్ఞానాన్ని నింపుతున్న నీ దాసురాలను జ్ఞాపకం చేసుకుని ఆయన నీ దాసురాలు తండ్రి గారిని మహిమలో తీసుకున్నావు తండ్రి. ఆ తల్లిని ఆదరించయ్యా, అక్క చెల్లెళ్ళని ఆదరించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. 12వ తారీఖు జరిగే కూడికిలో కూడా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లల్లి శ్యామను కూడా జ్ఞాపకం చేసుకొని అయినా ఆ బిడ్డ చదువుల విషయంలో సహాయం చేయనైనా, ఆరోగ్య విషయంలో సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈశ్వరమ్మ గారిని, కోటేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యాలు ఇచ్చి నీ కృపలో భద్రపరచయ్యా. నీ కృపలో భద్రపరుచుకుంటూ రమ్మని వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ఆయన దేవి గురించి, బాబీ గురించి ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ఆయన సంజారాణక్క గురించి ప్రార్థిస్తున్నాను నాయన. భవానీ గురించి, భవానీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బాబీ విషయంలో కూడా సహాయం చేయను ఆయన. ఉద్యోగంలో స్థిరపాటు చేసావు నాయన. వివాహానికి కూడా సిద్ధపాటు చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న. కోటమ్మ కూడా పడక మీద ఉంది నాయన. ఆ బిడ్డను కూడా ముట్టి లేవనెత్తమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా కస్తూరమ్మను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ విద్యక్కను జ్ఞాపకం చేసుకో. ఈ విద్యక్కలో ఉన్న బలహీనతలన్నీ తాకయ్యా. రాజేష్ కన్యశ్రీలో కూడా సహాయం చేయనైనా.
నాయన తండ్రి మనవరాలను విషయంలో కూడా సహాయం చేయనైనా బిడ్డకు కూడా గర్భఫలం అవసరమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. లూజోజన్ కూడా జ్ఞాపకం చేసుకో, అన్నయ్యని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యువల మొక్కను కూడా జ్ఞాపకం చేసుకో నాయన. దేవానికి వందనాలు. లక్ష్మిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆ బిడ్డ కాలు ఇరిగి నాయన చాలా బాధపడుతుందంట. ఆ బిడ్డను ముట్టయ్యా, ఎంతగానో నిన్ను ఆరాధించే బిడ్డ, నీ సన్నిధిలో గడిపే బిడ్డ నాయన. ఆ బిడ్డను ముట్టయ్యా, స్వస్థపరచయ్యా, మంచి ఆరోగ్యం ఇవ్వమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మధుకు కూడా మంచి ఆరోగ్యం నాయన. ఆపరేషన్ జరిగిందంట. ఆ మధును కూడా ముట్టయ్యా, స్వస్థపరచయ్యా. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వమని ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. జైని జ్ఞాపకం చేసుకో, వెంకటేశ్వరమ్మను జ్ఞాపకం చేసుకొని ఆయన. ఇంకా పెద్దపల్లి చిన్నపల్లి నుంచి వచ్చి అనేకమైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, చదువుకుంటా. అన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకో. అన్నగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరచు నాయన. మంగమ్మక్కకు కూడా జ్ఞాపకం చేసుకో నాయన. పడి చెయ్యి ఇరిగిందంట నాయన. ఆ చెయ్యిని ముట్టయ్యా, స్వస్థపరచయ్యా. గాయపరిచేవాడు నాయన, కట్టువాడు నువ్వే అన్నావు నాయన తండ్రి. పెనియలకు వచ్చే ప్రతి ఒక్క బిడ్డని నీ జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డ అవసరంతో అవుతుందో, ఏ బిడ్డ అక్కర్లో అవుతుందో జ్ఞాపకం చేసుకో నాయన. రామాయణ లుధియాని జ్ఞాపకం చేసుకో నాయన తండ్రి. పద్మ బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకో నాయన. ఇంద్రజాకి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. శైలజాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ చేసే నాయన ఉద్యోగంలో నీ కృప, నీ కరుణ, నీ దయ బిడ్డపై చూపించమని, బిడ్డ రాకపోకల్లో సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పద్మలో ఉన్న బలహీనతలన్నీ నీ హస్తంతో తాకయ్యా. నీ కృపలో భద్రపరచు. కోటేశ్వర మామను కూడా జ్ఞాపకం చేసుకో. ఇష్టోరు మామను కూడా జ్ఞాపకం చేసుకో. రామాదేవి ప్రార్థన కూడా ఆలకించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నా భర్త విషయంలో కూడా సహాయం చేయను. ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరచు నాయన. నా ప్రతి ఒక్క బలహీనతని హస్తంతో తాకయ్యా. మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అడుగు వాడికంటే అత్యుతంగా ఇచ్చే దేవుడు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మందిరం చుట్టుపక్కల ఉన్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకో. నూతనంగా వచ్చే బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఈ మధ్యాహ్న కాల సమయం అందు ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకుని ముద్ర వేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. కాలమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ కృప తోడించి నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రాలు. శుక్రవారం ఆయన మా స్త్రీల కొడుకుగా నీ సన్నిధులకి నేను కూడా నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దైవజనులను నిలబెట్టుకుని మా గమనానికి తీసుకుని వచ్చిన లేఖను భావన బట్టి కూడా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన పుస్తల కార్యం నుండి నాయన మా గమనాన్ని తీసుకుని వచ్చిన లేఖను భావన బట్టి కూడా నీ స్తోత్రాలు. అయ్యా నాయన పేతురైతే నాయన మరి నా తండ్రి అయ్యా నాయన చెరసాల్లో ఉన్నప్పుడు నా తండ్రి వాక్యాన్ని బోధించినప్పుడు వారు చెరసాల్లో వేశారు ప్రభా. అయ్యా నాయన మరి నా తండ్రి చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభా మరి నాయన సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ప్రభా పేతురు సంఖ్యలు విడిపోయి నా తండ్రి నాయన మరి నా సంఘానికి వచ్చినప్పుడు ప్రభా ఆయా పేతురు స్వరాన్ని నాయన రోదే అన్న చిన్నది ఆమె నా తండ్రి గుర్తించి నా తండ్రి నాయన పేతురు వచ్చాడు ఇంటి వాకిట్ అన్నాడు అన్నప్పుడు వారు నాయన నువ్వు పిచ్చిదాను అన్నారు ప్రభా. అయినప్పటికీ నాయన తలుపు తీసినప్పుడు నా తండ్రి నాయన పేతురు నాయన మరి లోపలికి వచ్చాడు నాయన. మరి నా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సంఖ్యలు విడిపోతాయని నాయన అద్భుత కార్యంలో ఆశ్చర్యకార్యంలో జరుగుతాయని ఆయా నా తండ్రి నాయన మా గమనాన్ని తీసుకుని వచ్చిన లేఖను భావన బట్టి కూడా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అతి విధంగా నైనా మేము మా సంఘము కూడా నాయన ప్రతి ఒక్కరి కొరకు నాయన ఆయా అనేక నూతన ఆత్మల కొరకు నాయన ప్రార్థించేవారంగా మొరపెట్టేవారంగా అయా నాయన మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరచమని కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సహాయం చేయండి. కృపగల దేవుడు గొప్ప దేవుడు తండ్రి. అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు అయా చేసే గొప్ప దేవుడు తండ్రి. అందరిని పెట్టుకొని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. ఆయన నువ్వు కృపగల దేవుడు కనికరము గల దేవుడు తండ్రి. అందరిని పెట్టుకొని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కృప చూపించండి. విన్న వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. దైవజనుల కుటుంబం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. దైవజనుల పరిచర్లో కూడా మీరు తోడుగా ఉండమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆదివారం జరిగే పరిచర్లో బలవర్తమానంలో అలాగే నా ప్రభు నాయన మరి
నాయన మరి నాయన మీరే తోడుగా ఉండి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల కొడుకులను సండే స్కూల్ బిడ్డలకు నాయన మీ జ్ఞానంతో చెప్పడానికి మీ కృపాన్ని గ్రహించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపమని, కృప చూపించమని, ఆరోగ్యవంతులుగా ఉంచమని, కుటుంబానికి ప్రతి అవసరం తక్కువ మీరే తీర్చి సమృద్ధిని దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. అలాగే నా ప్రభా దైవజనరాలు తండ్రి చనిపోయిండుగా ప్రభా, వాళ్ళ తల్లికి నాయన సహోదరులకి నాయన మీ ఆదరణ దయచేయమని, కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. కృపగల దేవుడు, గొప్ప దేవుడు తండ్రి నీ స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కోడేశ్వర మామను నీరసంగా ఉన్న ఆమెను కూడా మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎస్తారు మామను కూడా నాయన వృద్ధాప్యంలో ఉన్నారు, ఆమెను కూడా జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కస్తూరి మామను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన గత కాలంలో ఆమె శోధించబడిందిగా, ఇదిగో మీరు సువర్ణంగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి నీ స్తోత్రాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. కుమారుడు కోడలను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. విజయం గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమె కూడా నాయన వినికిడి దయచేయమని, వెళ్ళలేని వారికి నాయన వినికిడి దయచేసే దేవుడు గొప్పది. మోగవారికి మాటలు ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. అద్భుత కార్యములు ఆశ్చర్యకాలం చేసింది గొప్ప దేవుడు. ఆమె పట్ల కూడా మీరే జరిగించండి, కృప చూపించండి. ఆమెకి ఇచ్చిన నాయన మరి నాయన మనవరాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, మనవరాళ్ళకు కూడా గర్భఫలం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలా వృద్ధాపంలో ఉన్న వెంకటశేషం మామ ఇంకా నాయన అనేకులు ఉంటుండగా ప్రభు, వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని ఆదరించండి, బలపరచండి, తోడుగా ఉండమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. జయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు కూడా సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించండి. అలాగే నా ప్రభు లిడియం గారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రసాదన్న కూడా రక్షణ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. లేయా బసపన్నయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన వారి ప్రతి అవసరం తక్కువ మీరే తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. పద్మాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన కుమార్తెలు, పెద్ద కుమార్తె కుటుంబం, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, అలాగే నా శైలజాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకి మంచి ఉద్యోగంలో స్థిరపరిచి వివాహం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి. కృపగల దేవుడు, దయగల దేవుడు తండ్రి నీ స్తుతులు స్తోత్రాలు అయా చెల్లించుకుంటూ నా తండ్రి పెద్దపల్లి చిన్నపల్లి నుంచి వచ్చే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్న రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను బలపరచండి, తోడుగా ఉండండి, అనేకులు నూతన పరచండి. నాయన మరి రక్షించబడిన బిడ్డలు ఆత్మీయంగా బలపరచండి. అనేకులు కుటుంబాలుగా నీ సన్నిధిలో నాయన అయా నాయన కనబడే బిడ్డలుగా చేయమని చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభు వినటి వల్ల విశ్వాసం కలిగి దడ్డు విశ్వాసం కలిగి నాయన నిజమైన దేవుడని తెలుసుకోవడానికి మీ కృపని గ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. సద్గురాన్ని గారు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నారు నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి. చిట్టి మాకు జ్ఞాపకం చేసుకోండి. కోడేశ్వర మామను పడకలో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. గర్భఫలాలు లేని బిడ్డలకి గర్భఫలాలు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అయా నాయన కృపగల దేవుడు, దయగల దేవుడు తండ్రి నీ స్తోత్రాలు. అయా నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వివాహముల కొరకు సిద్ధపడిన మరి మురళి టీచర్ గారు ముగ్గురు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవి వాళ్ళ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని వివాహంలో స్థిరపరిచి మీరే జతపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఆయా సంజయ్ రాణి గారు జ్ఞాపకం చేసుకొని ఒంటరి జీవితంలో తోడుకోండి, పొలం విషయంలో సహాయం చేయండి. కుమార్తె రక్షణ, కుటుంబానికి రక్షణ దయచేయండి. కుమారుడి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవి చేతి వృత్తిని కూడా ఆశీర్వదించి నాయన మరి ఆరోగ్యం దయచేయండి. కొన్నేళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా ప్రభా మరి నా తండ్రి ఆరోగ్యవంతుడిగా ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. గృహాలు కట్టుకొని చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి చలాలమ్మల కుమార్తె ఆ గృహం కట్టుకొనిచుండిగా నాయన ప్రతి అవసరం తక్కువ మీరే తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మంగమ్మని ఆమె కూడా చెయ్యిరిగిందంటే ఆమెను కూడా మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. గాయపరిచేవాడు నేనే, గాయములు కట్టువాడు నేను అన్న ప్రభా. ఆమె గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే నా
ప్రభా ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకొని మా ఆత్మీయులు, మా రక్షములు, మా ఇరుగు పరుగు వారు అందరూ జ్ఞాపకం చేసుకుని వారు అందరూ రక్షించబడటానికి మీ కృపను గ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అవునుగడ్డలో ఉన్న మా నాయన మా తోడుకోళ్ళలో మధ్య గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆడపడుచు కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. కృపగల దేవుడు, దయగల దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు. నా ఆత్మీయులు, నా రక్షణలు నాయన అనేకులు రక్షణ లేని బిడ్డల ప్రభావ వారందరూ రక్షించబడటానికి మీ కృపాన్ని గ్రహించి అయా నా సహోదరి కుటుంబం బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అయా నాయన. దయగల దేవుడు తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు అయా నాయన. ఇంతవరకు భద్రపరుస్తూ ఆదరిస్తున్న నడిపిస్తున్నందు స్తోత్రాలు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపరచమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఎబ్రోలో ఉన్న పెద్దలైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. సఖ్యత సమాధానం కలిగి నడిపించడానికి మీ కృపని గ్రహించండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థించమన్న ప్రభు. అంతవిధంగా నేను ప్రార్థించిండగా వారందరూ రక్షించబడటానికి మీ కృపని గ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. కృపగల దేవాన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపు నాయన మందిర క్లీనింగ్లో సహాయం చేయండి. ఆదివారం ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండమని అయా ఆత్మీయంగా బలపరిచి దయజలు వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని సకాలంలో నీ ఇంటికి రాగలగటానికి మీ కృపని గ్రహించి అనేకులు రావటానికి మీ కృప దయచేయమని వారి కొడుకుల్లో కూడా అనేకులు రాగలిగి మా నాయన నీ వాక్యాన్ని వినగలగటానికి కూడా మీ కృపని గ్రహించమని మీరే నడిపించమని వారితో మీరు మాట్లాడి దర్శించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని ఏమన్నమాట మరియమ్మ ఒంటరిగా వస్తుంది, వాడి భర్త బిడ్డలు కూడా రక్షణ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. కృపగలిగిన దేవాన్ని స్థుతులు స్తోత్రాలు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉంచండి. దయగల దేవాన్ని స్తోత్రాలు. మా ఆత్మీయులు, మా రక్షణలు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాన్ని, మా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మా బిడ్డలు కూడా నాయన బిడ్డలు స్టడీల్లో, డ్యూటీల్లో, రాకపోకలు, వారి పనుల్లో సహాయం చేసి కృప చూపించండి. ముఖ్యంగా నాయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. ప్రార్థనలో కూడా నాయన ఆత్మీయంగా బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. కృప చూపించండి. ఇంతవరకు నడిపిస్తున్నందు స్తోత్రాలు. బలహీనరాలు, అల్పురాలు, అయోగ్యురాలు నా యజమాని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉంచండి నాయన. ఎప్పుడు బలహీనం అప్పుడు బలవంతులుగా చేసి మమ్మల్ని కాపాడుచు భద్రపరుస్తూ నడిపిస్తున్నందు స్తోత్రాలు. ఈరోజు దినం రాలేని అనిపించినప్పటికీ కూడా ప్రభు మీరే నాకు తోడుగా ఉండి నడిపించి ఆయన కృప చూపించిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్నమల ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కొన్ని కోట్ల కొలది వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా స్త్రీలంగా కూడి తండ్రి నాయన నీ ఇంట్లో మేము ప్రార్థించే యోగ్యత మాకు ఇచ్చినందుకు దేవా మీకు ఎన్నో వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నా ప్రభువా నాయన పేతుర్ని హృదయన స్త్రీని నాయన తండ్రి మా మధ్యకి తీసుకొని వచ్చారు ప్రభువా నాయన తండ్రి. మరి ప్రభువా పేతురైతే ప్రభువా మరి సరసాల్లో ఉన్నప్పుడు ప్రభువా సంఘమంతా కూడి నాయన తండ్రి నాయన పేదల గురించి ప్రార్థించినప్పుడు ప్రభువా తండ్రి మరి నాయన ఇనుప సంఖ్యలు నాయన తండ్రి తెరవబడిని తండ్రి నాయన విప్పబడిని ప్రభువా యేసయ్యా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా నాయన. అటు రీతిగా ప్రభువా నాయన మా జీవితాల్లో కూడా ప్రభువా నేను ప్రార్థన అనే జీవితంలో తండ్రి మేము తప్పిపోకుండా నాయన మీ ఇంట్లో మేము ప్రార్థించే బిడ్డలుగా మేము నడుచుకునే విధానంలో ఉండే ప్రకారంగా మమ్మల్ని సహాయం చేయండి తండ్రి నాయన ప్రభువా. అంతేకాదు నా ప్రభువా నాయన యేసయ్యా మీరెంతో నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, మాకు చాలిన దేవుడుగా ఉంటూ వస్తున్నారు తండ్రి నాయన. ప్రభువా నాయన యేసయ్యా మరి సహోదరుల కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మరి జ్ఞాపకం చేసుకున్న ప్రభువా నాయన వారు చేసే సేవ అంతట్లో మీ కృప తోడుగా ఉంచండి తండ్రి నాయన. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. లీలింగ్ స్నేహం తండ్రి నాయన ప్రభువా యేసయ్యా మరి వారి చదువుల్లో నాయన ప్రతి ఒక్క విషయంలో కూడా నాయన తండ్రి మీ రక్షణ దయచేయండి తండ్రి. చదువులో మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆ బిడ్డలు ఎదుగుదలలో నాయన ఉన్నప్పుడు ప్రభువా నాయన మీ కృప నాయన బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభువా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
అటు రీతిగా ప్రభువా నాయన యేసయ్య మరి చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన విజయమ్మ ఆంటీ, సంజరాన్ ఆంటీ, దేవక్క మరి ప్రభువా వారి అవసరాలు అక్కర్లు మీరు ఎరిగిన దేవుడు నాయన తండ్రి. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా నాయన తండ్రి. అలాగే ప్రభువా నాయన ఇస్తేరా ఆంటీ నాయన మరి నాయన ప్రభువా మరి కస్తూరి మామని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి ప్రభువా. మరి కోటేశ్వరం మామని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి అనారోగ్య స్థితిలో ఉన్నారు ప్రభువా నాయన. మీరుగా ముట్టండి, స్వస్థపరచండి, మీ ఇంటికి నడిపించండి ప్రభువా నాయన. ఈరోజు రాలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా మరొకసారిని మామకు దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభువా తండ్రి. మరి అటు రీతిగా ప్రభువా నాయన మరి నాయన నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభువా. మరి నాయన నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన ప్రభువా. మర్నాడు నొప్పితో చింతిస్తున్నప్పుడు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీ బంగారు హస్తాలు నాపై ఉంచండి నాయన. నాకు స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం నాకు దయచేయండి తండ్రి నాయన. పని చేసే పని పాటలో కూడా మీరు నాకు తోడుగుండండి, నన్ను నడిపించండి తండ్రి నాయన. మరి చిన్న కుమార్తెని ప్రభువా నా పెద్ద కుమార్తెని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి రేచల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి రాకపోకల విషయంలో మీరు తోడుగుండండి, నడిపించండి, బిడ్డకు సహాయం చేయండి తండ్రి. చదువులు ఆ బిడ్డ తండ్రి నాయన డ్యూటీలో బోధించే విషయాల్లో కూడా మంచి జ్ఞానాన్ని ఆ బిడ్డకి దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభువా నాయన. పెద్ద కుమార్తె ఇంద్రజాని జ్ఞాపకం చేసుకో తండ్రి. తన భర్తని తాళ్ళకి ఇచ్చిన 2 బిడ్డలు జ్ఞాపకం చేసుకో నాయన ప్రభువా. వారి సేవలో కూడా నాయన తండ్రి నాయన బిడ్డ చేస్తున్నప్పుడు నాయన ఇంద్రజాకు మంచి జ్ఞానం దయచేయి తండ్రి. మరి ప్రభువా నాయన ప్రసన్న కుమార్ నిసి ప్రశస్తిని జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి బిడ్డ స్కూల్కి వెళ్తున్నప్పుడు తండ్రి నాయన మీరు తోడుగుండని నడిపించండి, చదువులో మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నిసి ప్రశస్తిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అంగన్వాడీకి వెళ్తున్నప్పుడు ప్రభువా తండ్రి తను కూడా చదువులో మంచి జ్ఞానాన్ని దయచేయండి. చిన్నతనం నుంచి ఆ బిడ్డలిద్దరికి మీ రక్షణ దయచేయండి. మీ ఇంట్లో నడిచే బిడ్డలుగా మరి ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభువా. అటు రీతిగా తండ్రి మరి నా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి నా తల్లికి షుగర్ తన బాడీలో ఉన్నప్పుడు నాయన ప్రభువా నాయన మీరు ఎన్నోసార్లు స్వస్థపరిచారు నాయన. మరి ప్రభువా ఇప్పుడు కూడా టెస్ట్ చేసినప్పుడు తండ్రి నాయన మరి షుగర్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అన్నారు ప్రభువా తండ్రి. మరి షుగర్ని కంట్రోల్ చేయండి, మంచిది ఆరోగ్యాన్ని ఆ బిడ్డకి దయచేయి. నా తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయి తండ్రి. మరి నా తమ్ముడు నా మరుదులు వారికి ఇచ్చిన 2 బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి నేహాశ్రీ వర్షిత్తును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్కూల్కు మంచి చదువులో మంచి జ్ఞానాన్ని దయచేయండి ఆ బిడ్డలు తండ్రి. నా మరుదులు తండ్రి నా తమ్ముడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభా వారిని కూడా వారి హృదయాలు మార్చండి, మీ ఇంటికి నడిపించండి తండ్రి ప్రభా. మీరు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, మాకు చాలిన దేవుడు. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నాయన ఆ బిడ్డలను కూడా తండ్రి నాయన మీ ఇంటికి నడిపించండి తండ్రి. నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఎదిగే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. విగ్రహారాధనలో తండ్రి ఎంతో విపరీతంగా నాయన పాపం చేస్తున్నారు ప్రభువా. నాయన మీరు పట్టుకోండి ప్రభువా, మార్చండి మీ తండ్రి, మీరు మార్చండి తండ్రి నాయన. యేసయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ప్రభువా నాయన తండ్రి మా పెళ్ళి సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. నీకు రావాల్సిన తత్వం కూడా మీరు ముందునే నడిపించండి తండ్రి ప్రభువా. మరి అలాగే జరిగిపోయే మరి మందికి ఈ విషయంలో కూడా మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరైతే సిద్ధపరచారో ఆ బిడ్డలు మీరు నడిపించి ఈ విషయంలో మీరు సహాయపడుతుంది ప్రభు. మరి వారం తండ్రి వారం నుంచి వారం చివరి వరకు జరిగే ప్రతి ఒక్క కూడికలో మీరు తండ్రి సహాయపడండి తండ్రి. మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. తండ్రి సేవకుని మీ జ్ఞానం తండ్రి నాయన బిడ్డకు కూడా నాయన మీకు దయచేయండి. మా సేవంతులు మీకు కూడా నన్ను మీకు దయచేయమని మీ సన్నిధిని అడుగుతున్నాను ప్రభు. అటు ప్రభు మరి నాయన మైక్ సభ్యుల ద్వారా తండ్రి అన్నిటిలో ఈ వారగడలో తండ్రి ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా నాయన చెవులు తండ్రి గ్రహించే మనసు దయచేయండి. యేసు ప్రభుని ఎదిగి నాయన మీ ఇంటికి రావాలనే మనసు వాళ్ళకి కలిగజేయండి తండ్రి నాయన. ఎంతో మంది ప్రభు నాయన విగ్రహాలకు తెలుస్తున్నారు ప్రభు నాయన. నిజమైన దేవుని ఎదిగేలాగా బిడ్డలకి మరి
నేను ఇక్కడ శుక్రవారం నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసా. మరి శిరసాల్లో వేసినప్పుడు నాయన ఆయన్ని తలుపులు బద్దలైపోయి ఇనప సంఖ్యలు వేసి మరి నాయన సంఘం అంతా ప్రార్థన చేసేటట్టుకు తలుపులు తెరిచిపోయినాయి తండ్రి. గొప్ప దేవా నీకు వందనములు స్తోత్రములయ్యా. అట్లాగే ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు అన్ని కాడ జ్ఞాపం చేసుకోయ్యా. నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. యేసయ్యా నీకే వందనములు స్తోత్రములయ్యా. చుట్టుపక్కల ఉన్న బిడ్డలు నీ వాక్యం వింటున్నారు, నీ మాటలు వింటున్నారు, నీ ఇంటికి రాలేకపోతున్నారు. వాళ్ళని కాడ నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా నీకే వందనములు స్తోత్రములయ్యా. స్తుతించి గణపరుస్తున్నాను జీవం గల తండ్రి. జీవాధిపతి న్యాయాధిపతివయ్యా. న్యాయం చేసే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, మాట తప్పన దేవుడు, కరుణామైన కరుణించిన తండ్రి నాయన. పరిశుద్ధుడు అని గానం చేస్తున్న పరిశుద్ధ నామం నేలుకున్నానయ్యా. నీ దాసుడిని నీ దాసురాలను జ్ఞాపం చేసుకయ్యా. ఇచ్చిన కుమార్తెలను ఇద్దరిని కాడ జ్ఞాపం చేసుకయ్యా. వాళ్ళకి కాడ ఆరోగ్యం ఇవ్వయ్యా. చదువుల్లో కాడ తోడయ్యుండమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నా తండ్రి సావాసం ఇచ్చావు, సంఘం ఇచ్చావు. సంఘంలో బిడ్డలందరినీ పేరు పేరు వరుసన ప్రేవా జ్ఞాపం చేసుకోయ్యా. నా తండ్రి నా కొడుకు కోడల కాడ ఆరోగ్యం ఇవ్వయ్యా. కొడుకు కాడ కాలు కాడ బాధగా ఉంటుందంట ప్రేవా. బాధ ముట్టించి కష్టపరచమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. కోడల కాడ ఆరోగ్యం ఇవ్వమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. కోటేశ్వరమ్మని కాడ జ్ఞాపం చేసుకో. ఇజుమక్కని కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నా తండ్రి గొప్ప దేవా నీకు వందనములు స్తోత్రములయ్యా. శ్రీనివాసులు మా అమ్మని జ్ఞాపం చేసుకో. రమాదేవిని జ్ఞాపం చేసుకొని చేసే ప్రార్థన ఆలకించమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. కొనువేళ్ళని కాడ జ్ఞాపం చేసుకోయ్యా. ఆయన కాడ పాపం చేయబడలేరు, వాళ్ళకైనా జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. యేసయ్యా నీకే వందనములు స్తోత్రములయ్యా. స్తుతించి నేను గణపరుస్తున్నానయ్యా. జీవం గల తండ్రి నాయన మహాగణుడు, మహానావు, సర్వాధికారుడు అయ్యా నువ్వు. యేసయ్యా నీకే వందనములు స్తోత్రములయ్యా. స్తుతించుతున్నానయ్యా. అంతేకాదు ప్రభా చిన్నపల్లిలో ఉండ బిడ్డల కోటేశ్వరరావుని శ్రీరాముని కాడ జ్ఞాపం చేసుకయ్యా. వృద్ధాపంలో ఉండారు ఆ బిడ్డలను కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. సౌందర్యాన్ని కాడ వాళ్ళ కుటుంబం కాడ జ్ఞాపం చేసుకో. సోనియా కాడ గర్భఫలం ఇచ్చి భర్తను కాడ నీ ఇంటికి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. కోటేశ్వర మామని జ్ఞాపం చేసుకోయ్యా. పడకల మీద ఉన్న ప్రభా బిడ్డని కాడ జ్ఞాపం చేసుకో. మరి బుజ్జిమ్మని జ్ఞాపం చేసుకో. బుజ్జిమ్మ భర్తను కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. కమలమ్మని కాడ జ్ఞాపం చేసుకయ్యా. ఆమె కాడ లేదంటే ప్రభా ఆమెని కాడ ముట్టి సృష్టిపరిచయ్యా. సిరుసు కానీ సిరిపాదం ముట్టయ్యా. నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నా తండ్రి ఇంకెవరైతే ఉండారో ప్రభా బిడ్డలను కాడ జ్ఞాపం చేసుకయ్యా. జ్ఞాప శక్తి ఉంటలేదు ప్రభా. నాకు కాడ మరి జ్ఞాపక శక్తి ఇవ్వమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నా తండ్రి సల్లాలమ్మని కాడ జ్ఞాపం చేసుకయ్యా. వాళ్ళ కొడుకు కోడలను కాడ జ్ఞాపం చేసుకో. కూతుర్ని అల్లుడిని కాడ జ్ఞాపం చేసుకోమని ఈ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నా తండ్రి మరి నాయన అంతేకాదు ప్రభా మరి నాయన సంజయ్ రాణి కుటుంబం కాడ జ్ఞాపం చేసుకోయ్యా. మా కొడుకు కోడలను జ్ఞాపం చేసుకో. కూతురు కాడ నీ ఇంటికి వచ్చేటట్టు చేయమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. మరి దేవిని జ్ఞాపం చేసుకో. దేవి పాప ఈ విషయంలో కాడ సహాయం చెయ్యయ్యా. పెళ్ళిళ్ళు కాడ మరి వివాహంలోనూ నాయన మరి కాడ ఉద్యోగంలో కాడ సాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. మరి దేవి కాడకు ఆ వ్యాపారం చేసే కాడ ఇట్లో కాడ సాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. కౌశలశ్రవణయ్య ఇష్టూరమ్మ గారిని కాడ వాళ్ళకి కడకనైనా షష్టిపచ్చయ్యా. సిరకాడ సిరిపాదం ముట్టయ్యా. వాళ్ళ కాడ ఆరోగ్యం బాగోలేదు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. మరి వచ్చి రాని ప్రార్థన ప్రభా నా ప్రార్థన ఆలకించమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. ఎందుకు పనికిరాందన్నయ్యా నేను దేవుడు విగ్రహాన్ని ప్రార్థించలేకపోతున్నాను ప్రేమ. ప్రార్థన నేర్పమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నేను ఎందుకు పనికిరాందా నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తానయ్యా. అంతేకాదు ప్రేమ మరి ఇంకెవరైతే ఉండారో మరి గీతను కాడ జ్ఞాపం చేసుకయ్యా. గీతా భర్తను జ్ఞాపం చేసుకు. ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకు.
చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు చేయమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. మావినికా పిల్లల్ని మావినికాని జ్ఞాపం చేసుకోవాలి, భర్తని అత్తని మావినికాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. నా తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు సూత్రాలయ్యా, స్తుతులు సూత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి నాయన స్థలంలో పిల్లలు ఉండ దౌర్జన్యం జ్ఞాపం చేసుకో, దౌర్జన్యులందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. మౌలో ఉండ బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోయ్యా, దౌర్జన్యం జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. కూచిపూడి పెదపూడి ఎన్ని కాడ జ్ఞాపం చేసుకోయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించున్నాను. కోసూరు కాదలో ఉండ మామలను కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. కోసూరు 4 ఈదుల బిడ్డలను కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. నా తండ్రి గొప్ప దేవా నీకు వందనములు సూత్రములయ్యా. పెదముత్తిలో ఉండ ఇశ్రాయేలుని జ్ఞాపం చేసుకో, కుమారుని జ్ఞాపం చేసుకో, దీనిని జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. అక్కడ ఉండ బిడ్డలను దౌర్జన్యం కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. నా తండ్రి కోసూరులోని వెంకటేశ్వరముద్దని జ్ఞాపం చేసుకో, జయ్యని జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. నా తండ్రి నాగేశ్వరమ్మ మరి మాణిక్యం కడమరి నీ ఇంటికి వచ్చేటట్టు చేయమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. లుధియాని మరి నాయన బహమని ప్రసాదని కాడ నాయన ఆయన తాగుడు మానిపించి మరి ఊరు వెళ్ళారు ప్రభా. క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా తీసుకురామని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. నా తండ్రి గొప్ప దేవా నీకు వందనములు సూత్రములయ్యా. బాబురా పిల్లల ప్రభా, ఆ బిడ్డల కాడ తీవ్రం ఇవ్వమని నీ సన్నిధిలో ప్రార్థించున్నానయ్యా. నీ సన్నిధికి వచ్చేటట్టు చేయమని అడుగుతున్నానయ్యా. అడిగిన వాటికన్నా ఇచ్చిన వాటికన్నా తిరగంగా ఇచ్చే దేవుడు అయ్యా. మాట తప్పన దేవుడు, కరుణామైన కరుణించిన అయ్యా, పరిశుద్ధుడు అయ్యా నువ్వు. నా తండ్రి ఇంకే బిడ్డలైతే ఉండారో బిడ్డల కోసం ప్రార్థించానయ్యా. నా తండ్రి లక్ష్మిని బసపూర్ణిని కాడ జ్ఞాపం చేసుకోవాలి. కాళ్ళకు కాడ కాలు దెబ్బ తగిలిందంటే ప్రభా, గాయం పెట్టినవాడు నేనే కట్టినవాడే నేను అన్నావు ప్రభా. బిడ్డను కాడ ముట్టి కష్టపరచమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నా తండ్రి యేసయ్యా నీకే వందనములు సూత్రములయ్యా. నా తండ్రి పద్మాన్ని జ్ఞాపం చేసుకో, శైలజని జ్ఞాపం చేసుకోమని, పెద్ద కుమార్తెని కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. లక్ష్మిని వెంకటరామయ్యని కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. మరి ఆ వినాయకుడిని కాడ కోడల్ని కొడుకుని కాడ నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నా తండ్రి గొప్ప దేవా నీకు వందనములు సూత్రములయ్యా, స్తుతులు సూత్రాలు చెల్లిస్తున్నానయ్యా. భద్రమ్మ నీలోకి తీసుకున్నావు ప్రభా. సుబ్బమ్మని కాడ నడిపించమని, నీ ఇంటికి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. నల్లమ్మని కాడ జ్ఞాపం చేసుకోయ్యా, ఆమె కాడ నీ ఇంటికి నడిపించుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. కనకాన్ని సత్యాన్ని కాడ జ్ఞాపం చేసుకోయ్యా. మరి నా రాగమ్మని కాడ జ్ఞాపం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. దానియేలు దీవెనమ్మ కాడ వస్తున్నారు ప్రభా, వాళ్ళ కాడ జ్ఞాపం చేసుకుని ఇంటికి నడిపించుకోమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. ఇంకెవరైతే ఉండారో ప్రభా బిడ్డలందరినీ కాడ ప్రార్థించినాను. చిన్నపల్లిలో పెద్దపల్లిలో బిడ్డలందరినీ కాడ జ్ఞాపం చేసుకోయ్యా. ఆదివారం పరిచయంలో కూడా సహాయం చేయయ్యా. బలల విషయంలో నీ రక్తం తాగి నీ శరీరం తిని నీ ఇంటికి వచ్చే బిడ్డలందరినీ కాడ గడిపించమని నీ సన్నిధిలో ప్రార్థించినానయ్యా. యేసయ్య పరిశుద్ధ నామం నేర్చుకుంటున్నాను తండ్రి, ఆమేను. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పుచ్చమైన ఘనమైన నామములో మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే కాలసంలో స్త్రీల మీటింగ్ కొరకై మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. తీసుకుని వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేస్తూ వచ్చినారో వారి ప్రార్థనలు మీరు ఆలకించిన దేవుడు వెనుకై మీకు వందనాలు స్తోత్రాలు. కృపల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సంబంధి ప్రభా మీ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించి ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తున్నానండి. నా ప్రార్థన కూడా ఆలకించండి, సహాయం చేయండి. ఎక్కడ 2-3 కూడి నా ప్రార్థన చేదురో
వారి మధ్య నేను ఉంటానన్నావు తండ్రి. మా మధ్యలో మీరుండి మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నకే నీకు వందనాలు, స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును అన్నావు తండ్రి. నా నామంలో ఏమడిగినా నువ్వు ఇస్తానన్నావు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సంబంధ తండ్రి పెనియల్ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి దేవా. అనేక ఆత్మలు నీ సన్నిధికి రాగలిగినట్లు దేవా, నూతన ఆత్మలు నీ సన్నిధికి వచ్చినట్లు సహాయం చేయండి ప్రభా. నైనా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. మందిరాన్ని నీ ప్రజలతో నింపండి తండ్రి. అనేక మంది యవన బిడ్డలు దేవా, అనేకులు తండ్రి నీ సన్నిధికి రాగలిగినట్లు సహాయం చేయండి తండ్రి దేవా. మరి అదేవిధంగా ఈ వారం అంతట్లో మీరు సహాయపడుతూ వచ్చినారు దేవానికి స్తోత్రాలు. రేపటి దినం మందిరం క్లీనింగ్ విషయంలో సహాయం చేయండి దేవా. మరి నీ బిడ్డలైన వారు వచ్చి చేయగలుగుతూ సహాయం చేయండి ప్రభా. ఆదివారం ప్రభుదినం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అనేక మందిని నాయన మీరే అయ్యా సమస్త నిధులు ప్రవాహం ఇచ్చినట్లు నా ఎదుకు వచ్చేదరన్న నాయన. యెరూషలేములో దేవుని వాక్కు, సియోనులో దేవుని వాక్కు, యెరూషలేములో ధర్మశాస్త్రం వినబడుచున్నదని చెప్పినప్పుడు జనులు గుంపులు గుంపులుగా నీ సన్నిధికి వస్తూ వచ్చినారు కదా నాయన. అటు వాగ్దానము పెనియల్ సంఘపక్షమందు మీరే నెరవేర్చండి తండ్రి. అనేక మంది తండ్రి నీ ప్రజలైన వారు నీ సన్నిధికి రాగలిగినట్లు మీరే కృప దయచేయండి తండ్రి దేవా. మరి అదేవిధంగా నాయన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సహాయం చేయండి తండ్రి దేవా. మరి దైవ సేవకుని నా యజమాని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆయనకు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. పరిచర్లన్నింటిలోని ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. బలమైన పాత్రగా నీ దాసుని మీరు అభిషేకించి నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను పంచిపెట్టేట్లో దేవాని సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. లిల్లీ శ్యామ్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇచ్చిన బిడ్డ ఇద్దరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. రేపటి నుండి తండ్రి 4వ తారీఖు నుండి లిల్లీ శ్యామ్కు ఎగ్జామ్స్ ఉంటున్నాయి ప్రభా. చిన్న బిడ్డలందరికీ మీరే సహాయం చేయండి. బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీ పనిలో జ్ఞానంతో నింపండి తండ్రి. మంచిగా ఎగ్జామ్స్ రాయటానికి సహాయం చేయండి. అన్ని జనుల మధ్యలో బిడ్డలను నీకు భయంకరంగా ఉంచండి తండ్రి. నీకు సాక్షులుగా ఉంచండి బిడ్డలు ఇద్దరినైనా అయినా. వారిని చిన్ననాటి నుండి నేను భయభక్తిగా జీవించేవారుగా మీరే సహాయం చేయండి. బిడ్డలిద్దరు క్లాస్ ఫస్ట్ రాగలటకు సహాయం చేయండి తండ్రి నాయన. చిన్న వయసులో బిడ్డలకి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి తండ్రి నాయన. సంఘ ప్రార్థనలు ఆలకించి ఈ బిడ్డలను ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చిన తండ్రి. రానున్న దినాల్లో కూడా మీరే మాకు సహాయం చేయండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. మరి నాయన సద్గుణ అంకుల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంకుల్కు మంచి ఆరోగ్యం దయచేయండి. మోకాళ్ళ నొప్పులతో దేవా బాధపడుతుండగా మీరే స్వస్థపరచండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఆయుష్ పొడిగించి దీర్ఘాయు దయచేయండి ప్రభా. జాన్సన్ అన్నారు ఇసక్క వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలం దయచేయండి తండ్రి నాయన. మాదివక్క చిన్నారిక వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. పడకలో ఉన్న చిట్టుమామను మీరే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. ఎస్తేరాంటి నెహమ్యా అంకుల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. హృదయాప బలహీనతలన్నిటి నుండి తండ్రి నీ బిడ్డలైన వారిని మీరే కాపాడండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచే తండ్రి. ఆయుష్ పొడిగించండి. ప్రతి బలహీనత మీద మీరే విజయం దయచేయండి. నీ అమూల్యమైన రక్తం, ప్రశస్తమైన రక్తం వారి మీద ప్రోక్షించండి తండ్రి. అంకులు కూడా ఎంతో బలహీనంగా ఉన్నారు తండ్రి. మీరే బలపరచండి నాయన. మంచి ఆరోగ్యం దయచే మంచిగా అన్ని ఆహార పదార్థాలు తీసుకోగలటం సహాయం చేయండి ప్రభా. ఆంటీని కూడా మీరే జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆంటీ కూడా కావాల్సిన మంచి ఆరోగ్యం దయచే. కాళ్ళ నొప్పితో బాధపడుతుంది తండ్రి నైనా. మీరే స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి దేవా. మరి నా తండ్రి నాయనా వారు అలేక పరిగెత్తుదురు, సమస్యలకు సాగిపోదురు నాయనా. మరి వాగ్దానం ఆంటీ అంకుల్ పక్షమంది నెరవేర్చండి దేవా. రాధక్క, కృష్ణన్న, రోజారానక్క దేవా, సునీతక్క, గణేష్ అన్నను జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను వారికి ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఉద్యోగ బాధ్యతల్లో కూడా మీరు తోడై ఉండండి తండ్రి నాయన. మరి అదేవిధంగా ప్రభా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. విజయ్ మామ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మామకు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఇంతవరకు కాపాడుతూ వచ్చిన ఇక మీదట కూడా మీరే కాపాడండి నాయన. నీ యొక్క దేవ భద్రత, నీ కాపుదలు దయచేయండి. గోల్డీ బ్రదర్ తండ్రి తన భార్య పూజితాన్ని జ్ఞాపకం చేసుకుని
వారిని దర్శించండి, రక్షించండి, వారి గర్భఫలం దయచేయండి తండ్రి. మరి నాయన గ్లోరీ సిస్టర్ కొరకు, రాజేష్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి కూడా కావాల్సిన మంచి ఆరోగ్యాలు దయచేయండి, వారిని కూడా రక్షించండి, వారికి కూడా గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విజయాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పెరుమల అంకుల్ని జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అంకుల్ గాయాన్ని కూడా మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను దయగల తండ్రి. మరి అదేవిధంగా సందరాన్ని ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆంటీకి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి నా తండ్రి వారి యొక్క దేవా కుమారుడు, కోడలు మదన్న, ప్రియాంక అక్క, నయన వందన, తనీష్, భవానిక, ప్రవీణ్ అన్న, ధర్మ, కుల్దీప్ కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాను. దేవాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆంటీ కూడా కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. బావేనని తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. పరిశుద్ధ వాంగ్ కొరకే సిద్ధపరచండి, తన అక్కర్ల అవసరతలన్నీ తీర్చండి ప్రభా. జేసక, డానియల్ అన్న బిడ్డలిద్దరిని వారిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి తండ్రి నాయన. మరి అదేవిధంగా ప్రభా లేయాంటి బస్సుపూర్ణకులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆత్మీయంగా వారిని బలపరచండి, వారి అక్కర్లు తీర్చండి ప్రభా దేవా. మరి అదేవిధంగా పద్మక కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అక్క కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి దేవా. ఇంద్రజ, శైలజ దేవా బిడ్డలను, రేచలను దేవా యవన కాలంలో మీరు రక్షించుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. మరి ఆ బిడ్డలు ఈ లోకంలోని మయం కొరకు జీవించేవారుగా వారిని సిద్ధపరచండి. రేచలకు మంచి ఆరోగ్యం దయచేతండి. ఉద్యోగ బాధ్యతల్లో తోడుగా ఉండండి. యవన కాలంలో త్రొట్టిల్లకుండా రేచల నుండి పారిపోయి ప్రభు నాకు ప్రార్థన చేయి వారితో కలిసి దేవా బిడ్డ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడి బిడ్డగా సిద్ధపరచండి. భవిష్యత్తులో ఆవిడ ఏడల గొప్ప కార్యాలు చేయండి తండ్రి. ఇంద్రజ తన ఇద్దరు బిడ్డలను, రాజు బ్రదర్ను జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని దైవికంగా కట్టండి. బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. లుధియాంటి, రమణాంకులను జ్ఞాపకం చేసుకుని వారికి కూడా కావాల్సిన మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. శరీరహితులన్నింటినీ స్వస్థపరచండి దేవా. మరి రీతిగా దేవా తండ్రి కస్తూర్మాం కొరకు ప్రార్థన చేస్తున్న మా అమ్మను కూడా కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి దేవా. మరి నా తండ్రి, నా దేవా నాయన గత దినాల్లో దేవా మరి మంటలతో ఎంతో బాధపడుతూ వచ్చినారు, మీరే స్వస్థపరిచినారు తండ్రి నాయన. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. కుమార్ని, కోడలను, మనమలు, మనవరాలను మీరే రక్షించండి. వారు కూడా నీ ఇంటికి రాగలిగినట్లు నీ సహాయం దయచేయండి తండ్రి దేవా. మరి అదేవిధంగా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. సహాయం చేయండి తండ్రి. బాయ్ మా అమ్మ, లక్ష్మి మా అమ్మ, ఎస్తేర్ మా అమ్మ దేవా. వృద్ధులు జ్ఞాపకం చేసుకొని కోటేశ్వరరావు తాతయ్య, శ్రీనివాస్ మా అమ్మ వారు కూడా కావాల్సిన మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. రూత్ మా పడకలో ఉన్నారు, కరుణించండి దేవా. మరి మా పడకలో ఉన్నారు దేవా, వారిని కరుణించండి, వారి అక్కర్లు తీర్చండి, విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా చేయండి తండ్రి. ఇంకా ఏ బిడ్డ బలహీనంగా ఉన్నారు వారి బలహీనతలన్నింటినీ మీరు స్వస్థపరచండి. మోహనన్న దేవా, మురళక్కను, మోహనన్న, మహిమక్కను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇల్లు కట్టుకుంటుండగా ఇంటి పని పూర్తి చేసుకోవడానికి కావాల్సిన మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరపడండి. మోజెస్ను కూడా యమున కాలంలో రక్షించండి. సలలమ్మ అంటే ఉద్యోగ బాధ్యతల్లో తోడుగా ఉండండి. వారి ప్రతి ఒక్కరిలో అవసరతలు మీరు తీరిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుడు బిడ జస్వంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆవిడను కూడా యవన కాలంలో రక్షించండి. నేను భయభక్తులు ఇచ్చండి, ఆత్మీయంగా బలపరచు తండ్రి. నైట్ ప్రేయర్లో తండ్రి రాత్రంతా నీ పాదాల చెంత కూర్చున్నాడు, ఆవిడను ఆశీర్వదించండి. గుడ్ లెవెలర్లో తండ్రి ప్రభా నిశ్చితమైతే ఇంజనీరింగ్ సీట్ రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా దేవా. ఆవిడను తండ్రి మంచి ఆరోగ్యంతో ఉంచండి, చేతిని సంపూర్ణంగా స్వస్థపరచండి. విజయక, నాంచరన్న, జస్విత కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా ఇంటికి నడిపించండి తండ్రి. మందిరం చుట్టుపక్కల ఉన్న అనేక కుటుంబాలకు రక్షణ దయచేయండి ప్రభా. మరి అదేవిధంగా తండ్రి నాయన జయాంటికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. మరి వెంకటేశం మా అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. భద్రమ్మ ఆంటీ కుమారులు, కోడళ్ళు దేవా, కుమార్తెలు, అల్లుళ్ళను తండ్రి మీరే రక్షించుకోనమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మరి సత్యబాబు అంకులు ఎంతో బలహీనంగా ఉన్నాడు ప్రభా నాయన. అంకుల్ని కూడా మీరే స్వస్థపరచండి. కనకమ్మ ఆంటీని ఆత్మీయంగా బలపరిచి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. మేరేక, రమణక్క వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి అదేవిధంగా ప్రభా భార్గవక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయంగా బలపరచండి. తను కూడా అన్ని కొడికలకు రాగలుగుటకు సహాయం చేయండి.
నీ ఇంటి ఎడల ఆశ దయచేయండి తండ్రి. నీ ఇంటిని ప్రేమించే బిడ్డలుగా చేయండి. యవనస్తులు నీ ఇంటిని విడిచిపెట్టగా నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా మీరే సిద్ధపరచండి తండ్రి. నాయన మరి అదేవిధంగా నాగేశ్వరాన్న కూడా రక్షణ దయచేయండి. నన్ను కూడా నీ సన్నిధికి నడిపించండి తండ్రి. నాయన మరి హాష్ని నితీష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరపడండి. ఆ బిడ్డలను కూడా చిన్న వయసులో రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయపడండి తండ్రి. నాయన కనకమ్మ అంటే దేవా వాళ్ళ యొక్క దేవా చుట్టుపక్కల కుటుంబాలను కూడా మీరే రక్షించండి. ప్రసన్న సిస్టర్ దేవా చిన్న బాబు పూర్ణాన్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఆత్మీయంగా వారిని బలపరచండి. నిశ్చితమైతే ఆవిడకు నాయన గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. వీరరావు మాంటికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. భద్ర యేసురాజ్యం అంటను కూడా మీరు రక్షించుకున్నావు. ఆత్మీయంగా బలపరచండి. శుభమ్మ అంటను కూడా నీ సన్నిధికి నడిపించండి ప్రభా. మరి అదేవిధంగా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సహాయం చేయండి తండ్రి. నాయన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. పెద్దపల్లి నుండి వచ్చే మా ప్రియులు సమాధానక్క, ప్రసాద్ అన్న, మైకిల్ స్టానీ, శాంత్ కుమార్ ఆంటీ వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. భవానీ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన జగదీషు తన భార్య వారిని కూడా రక్షించండి ప్రభా. మరి అదేవిధంగా బాయి మామకు మంచి ఆరోగ్యం మీ తండ్రి. సుమితి వాహు విషయంలో తండ్రి నీ పరిపూర్ణ చిత్తం నెరవేర్చు. ఆవిడకి ఇచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్ కొరకే స్తోత్రాలు. వివాహ విషయంలో కూడా తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరపడండి తండ్రి. నాయన మరి తండ్రి నీకే వందనాలు ప్రభా. మరి జానకంటి నాయన రత్నకుమార్ ఆంటీ దేవా వారి కుటుంబాలను, చంటి ఆంటీ వారి కుటుంబాలను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని వారి బిడ్డలందరినీ రక్షించండి. వారిని కుటుంబాలుగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. బియ్యు లాంటి చెవులో మరి సెప్టిక్ అయి బాధపడుతుంది ప్రభా. చెవుని మీరు స్వస్థపరిచినందుకు ఆయనకి స్తోత్రాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం మంచి వినికిడి దయచేయండి ప్రభా. అంకుల్ని కూడా రక్షించి బాప్తి సాక్ష్యం కొరకే సిద్ధపరచండి. వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. దయల తండ్రి. మరి అదేవిధంగా అక్షిత, రిషిత వాళ్ళు కూడా సండే స్కూల్కి రాగలుగుటకు సహాయం చేయండి. ఆయన ఈశ్వరమ్మక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను. యవన కాలంలో ఆవిడను కాపాడండి. ఆత్మీయంగా బలపరచండి. అశోక్, అనిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి రక్షణ దయచేయండి తండ్రి. అశోక్ వివాహ విషయంలో సహాయం చేయండి నాయన. మరి అదేవిధంగా తండ్రి మంగమ్మ అంటే కింద పడి ప్రభా చేయరిగింది. తనను కూడా మీరే స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఒకప్పుడు ప్రభా ఎంతో ఆత్మీయంగా నాయన అన్ని కొడుకులకు నీ సన్నిధికి వచ్చే బిడ్డలు ప్రభా నాయన వారిని తిరిగి సమకూర్చండి. మీరే అంటే తండ్రి భవ్యక్కను దేవా మీరే తిరిగి సన్నిధానానికి నడిపించి వారి బంధువులకు అందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించి వారు ఎరిగిన వారే ప్రభా. లోకానికి భయపడి వారు రాలేకపోతున్నారు. మీరే తీసుకురండి తండ్రి. నాయన మరి లెనినన్న సుశీలక్క కొరకు ప్రార్థన చేస్తున్న దేవా వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. అక్క కూడా చాలా వారాలుగా నీ సన్నిధికి రాలేదు ప్రభా. నీ చిత్తమైతే సమకూర్చు నాయన. దేవా ఇద్దరు యవన బిడ్డలు రాజేష్, రాకేష్కు రక్షణ దయచేయండి. లెనినన్నకు రక్షణ దయచేయండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదృశ్యం మాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. రాహి లాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. మరి నా తండ్రి వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. వాళ్ళ భర్తకు రక్షణ దయచేయండి. గ్రీష్మ, అశ్విన్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు ఇద్దరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి నాయన. మరి అదేవిధంగా ప్రభా ఇంకా ఎవరినైతే మర్చిపోయిన వారందరినీ కరుణించండి. సౌజన్యక కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అండ్ అక్క కావాల్సిన మంచి ఆరోగ్యం ఇవ్వండి. వాళ్ళ భర్తను కూడా రక్షించి వేయనన్న నీ సన్నిధికి తీసుకురండి ప్రభా నాయన. మరి నా తండ్రి నా దేవా షారోన్ కొరకు, ఎబినేజర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అక్కడ నుండి ఇంకా ఇద్దరు చిన్న బిడ్డలు వస్తున్నారు. వారిని కూడా కనికరించండి. యవన కాలంలో రక్షించమని ప్రార్థన చేసిన సహాయం చేయండి. సోనిక దేవా, సోనియాక, రమేష్ అన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించండి. వారికి సంతానం దయచేయండి నాయన. మరి అదేవిధంగా ప్రభా ఇంకా ఎవడైతే నీ సన్నిధికి దేవా మేరీ అంటేని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. బుజ్జమ్మ అంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. శరీర బలహీనతలన్నింటినీ ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. వెంకటేశ్వర అంకుల్ని కూడా ఆత్మీయంగా బలపరచండి దేవా. వారి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. షారోన్ లండన్ వెళ్ళే విషయంలో ప్రభా వారి పనులన్నింటినీ మీరే సహాయం చేయండి.
ప్రభా మరి వాసన్న దేవా పద్మక్క వారి కుటుంబాలను దీవించండి. విమలమ్మ అంటే నడుము నొప్పితో బాధపడుతుంది దేవా, మీరే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి దేవా. మరి అదేవిధంగా శామ్యుల్ అంకుల్ కొరకు ప్రార్థన చేస్తున్న వారు కూడా నాయన మంచిగా ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం చేయ. ఆంటీని కూడా మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ దయచేయండి. కుమారుని కోడలను బిడ్డలను కూడా రక్షించండి దేవా. ఫీబీ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పుణ్యవతి దేవా, వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా నీ సన్నిధికి రాగలట్టుకు సహాయం చేయి. ఆ చుట్టుపక్కల అనేక కుటుంబాలను రక్షించు తండ్రి నాయన. మరి అదేవిధంగా ప్రభా దయా స్టీఫెన్ బ్రదరు దేవా, దీవెనమ్మ అంటే డానియల్ అంకులు దేవా, మరి నా తండ్రి చిన్న పాప సహస్ర వారందరినీ కూడా నీ సన్నిధికి నడిపించండి తండ్రి. ఆత్మీయంగా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను దయగల తండ్రి. మరి అదేవిధంగా ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సహాయం చేయండి, కనికరపడండి తండ్రి నాయన. మరి ఇంకా ప్రభా కొర్నేల్ అంకులు ఆ అంకుల్కి మంచి ఆరోగ్యం దయచేయండి. కుమారులు కోడళ్ళు మనమలు మనవరాలకు రక్షణ దయచేయండి ప్రభా. అంకులు కూడా నీ సన్నిధికి రాగలట్టుకు సహాయం చేయండి తండ్రి నాయన. దుర్గా ఆంటీ కొరకు అరుణ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్న వారిని కూడా నీ సన్నిధి తీసుకురండి ప్రభా నాయన. నీకే వందనాలు. భిక్షవతి మామను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. బాబురావు అంకులు మనీ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారిని కూడా నీ సన్నిధి తీసుకురండి ప్రభా. ఇంకా నా తండ్రి ఎవరినైనా మర్చిపోయింటే దయతో క్షమించండి. సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. వేములమడ మరియమ్మ ఆంటీని జ్ఞాపకం చేసుకో తండ్రి. తన కన్నీళ్ళు తుడవండి, తన కష్టాలు తీర్చండి. భర్తకు బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. భరత్ శరత్ వారిని కూడా కనికరించండి, వారు కూడా రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సాయం చేయండి తండ్రి. మరి అదేవిధంగా ప్రభా ఇంకా ఏ బిడ్డైతే నీ సన్నిధికి వస్తున్నారో వారందరి ఎడల నీ కటాక్షమును చూపించండి దేవా. కాజా మరి మామను కూడా జ్ఞాపకం చేసుకుని రుద్రాలు కటాక్షించండి. ఇస్రాయేల్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నా. గణేష్ అంకుల్కు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఎస్తరక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. బిడ్డ అక్క ఇచ్చిన ముగ్గురికి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. హవిలక్క బిడ్డలను కూడా దీవించండి తండ్రి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. జోసఫ్ అన్నను దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి శామ్యులన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అక్క ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయి. అక్క కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేసి శాంతక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పిలిపన్న అక్కకు మంచి ఆరోగ్యం దయచేసి వీటిని వివాహ విషయంలో సహాయం చేయి తండ్రి. నీ చిత్తం జరిగించండి. రావులపల్లి ఎల్సకు కూడా తండ్రి మరి గొంతుకు త్రోటుకు ఆపరేషన్ అయింది, ఆమెను స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. కళ్యాణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కళ్యాణికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. బోవజ్ అన్న అవి తండ్రి. మరి నా విక్టరు దేవా గ్రేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయినా కళ్యాణి వాళ్ళ నాన్నకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. లక్ష్మి డిఎస్సి ఎగ్జామ్స్ రాసింది, సహాయపడండి తండ్రి నాయన. మరి అదేవిధంగా ప్రభా ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సహాయం చేయండి. ఆఫీసర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అక్క కావాల్సిన మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. కాదురు వల్ల నన్ను రక్షించండి. ఆరిఫ్కు మంచి ఆరోగ్యం ఇచ్చి చదువుల్లో సహాయం చేయండి తండ్రి. కుటుంబాన్ని రక్షించు. కుటుంబం అంతా ప్రవచనాన్ని సన్నిధిలో వారిని కూర్చునేవారుగా వారిని సిద్ధపరచండి. వారి బంధువులు రక్షణలు చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు బిడ్డలు దేవా. మరి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు వారి బిడ్డలు అందరికీ నీ గొప్ప రక్షణ దయచేయండి తండ్రి నాయన. మరి అక్క జాబ్ కూడా పర్మనెంట్ కాగలటు సహాయం చేయండి ప్రభా. వారందరి మధ్యలో అక్కను మీరు సాక్షిగా ఉంచండి తండ్రి. కలెక్టర్ ఆఫీస్లో అక్కకి ఇచ్చిన మంచి జాబ్ కొరకే స్తోత్రాలు. శత్రు కార్యాలన్నింటినీ లయం చేసి ఆ జాబ్ పర్మనెంట్ కాగలేటకు సహాయం చేయి. వారి కుటుంబాలన్నింటిలో ఆ బిడ్డను రక్షించుకున్న సాక్షిగా నిలబెట్టు తండ్రి దేవా. మరి ఒలివ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఒలివ కూడా నీ చిత్తమైతే గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించు ప్రభా. సురేష్ను కూడా ఆత్మీయంగా బలపరచండి. బ్లెస్సెస్ను చదువుల్లో సహాయం చేయండి. నీ జ్ఞానంతో నింపండి ప్రభా. అమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. మరి నాయన ఇంతవరకు అమ్మ నాన్న కలిసి ఉండటానికి సహాయం చేసినావు. నీ చిత్తమైంది నాన్నని తీసుకున్నావు తండ్రి. నీకెన్నో వందనాలు స్తోత్రాలు. అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ పొడిగించు, దీర్ఘాయువు దయచేయండి, ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. మరి నా తండ్రి నా దేవా, ఈలోక భర్త తండ్రిని మీరు తీసుకున్న పరలోక భర్త మీరున్నారనే విశ్వాసంతో దేవా మరి నాయన ముందుకు సాగటానికి సహాయం చేయండి ప్రభా. మేము కూడా తండ్రి లేని లోటు ఎరిగిన దేవుడు ప్రభా. పరిశుద్ధాలయం ఎందుండు దేవుడు,
తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అన్న మాట చేత మీరు నన్ను ఆదరించినావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఈ లోక తండ్రిగా మీరు నాకు ఉన్నదులకే నీకు స్తోత్రాలు, పరలోక తండ్రిగా మీరు నాకు అయినందులకే నీకు స్తోత్రాలు ప్రభా. మీరే మమ్మల్ని అందరినీ కుటుంబాలుగా ఆదరించి ధైర్యపరిచి తండ్రి లేని లోటు మీరు తీర్చండి ప్రభా. మీరే తండ్రిగా నా సహాయకుడుగా మమ్మల్ని ఆదరించే దేవుడుగా, మా అక్కర్లు తీర్చే తండ్రిగా మీరు ఉన్నోళ్ళకే నీకు స్తోత్రాలు. ఎంతోమంది ఆత్మీయ తల్లిదండ్రులు మీరు నాకు అనుగ్రహించినందులకే నీకు స్తోత్రాలు ప్రభా. మరి అదేవిధంగా తండ్రి నాయన అక్కను బావను మీరే రక్షించండి, వారికి ఇచ్చిన సమాధానం కొరకే నీకు స్తోత్రాలు ప్రభా. మరి నా తండ్రి రక్షణ దయచేయండి తండ్రి, నీ ఇంటికి వచ్చే బిడ్డలుగా చేయి, నిన్ను ఆరాధించే బిడ్డలుగా చేయండి తండ్రి. సుమంతి వివాహ విషయంలో కూడా తండ్రి మరి నా ప్రభా లోకానుసారంగా జరగకుండా చేయనైనా ఆత్మానుసారంగా బిడ్డ జీవితం కట్టుబడినట్లు పరిశుద్ధ వివాహం కొరకే సిద్ధపరచండి. నీ చిత్తమే బిడ్డ జీవితంలో జరిగించి వీళ్ళు కట్టుకుంటుండగా సహాయం చేయండి ప్రభా. నాయన కీర్తన భవిష్యత్తును కూడా మీరు దీవించండి. కుటుంబం చుట్టూ నాయన ఊరిలో ఉన్న ఇంటి చుట్టూ నీ సన్నిధి, నీ కాపుదల తోడుగా ఉంచండి. ప్రతి కీడు, అపాయం, నష్టం నుండి, దుష్టు నుండి తండ్రి, చీకటి శక్తుల ప్రభావం నుండి మీరే తప్పించి కాపాడి కుటుంబం చుట్టూ నీ అగ్ని ప్రాకారం గల కంచెను ఉంచండి తండ్రి. నీకు వందనాలు దేవా. మరి అదేవిధంగా ప్రభా బబులు ప్రవళిక వాళ్ళు కూడా కలుసుకున్నట్లు సహాయం చేయండి. దయకాలశంలో తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయన. రాను దినాల్లో నాయన నీ పరిచర్లో బలంగా వాడబడినట్లు చేతి నిండా పరిచర్య దయచేయండి తండ్రి. దేవాని దాసుని నన్ను కూడా ఆత్మీయంగా బలపరిచి మా ఎడల మీ చిత్తం నెరవేర్చండి ప్రభా. మేము ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం చేయండి. మా అక్కర్ల అవసరతలు కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. నీరు కూడా సమృద్ధిగా రాగలిగినట్లు సహాయం చేయండి. పెనియల్ సంఘాన్ని ప్రభా మరి ఇసాకు ఎక్కడైతే ఉంటూ వచ్చినాడో అక్కడంతా ఆశీర్వదిస్తూ వచ్చినావు, అతనికి తోడై ఉన్నా అటు రీతిగా మాకు కూడా తోడైండి మమ్మల్ని ఆశీర్వదించండి. అదే కాలశంలో పిల్లిపాంటి కొరకు ప్రాణం చేస్తున్నాను, ఆంటీకి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఆయుష్ పొడిగించి దీర్ఘాయువు దయచేయండి. అదే కాలశం ఇంతవరకు తోడై ఉన్నా దేవా, మిగిలిన సమయాన్ని కూడా దేవునికరంగా చేసి మీరే మయం పొందండి. కోటేశ్వరం మామ పడకలో ఉన్నారు, మామను కూడా మీరే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ దయకాలశంలో మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి మాకు సహాయం చేయండి. హృదయ ఏ రీతిగా ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తూ వచ్చిందో నైనా, మరి దైవజనుని స్వరాన్ని వింటూ వచ్చిందో, మెలకువగలిగి వింటూ వచ్చిందో దేవా, అటు రీతిగా మేము కూడా ఈ లోకంలో తండ్రి హృదయ వలె నైనా మరి జీవించటానికి సహాయం చేయండి. విన్న వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచండి. దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకోకుండా సహాయం చేయండి. ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచమని మీ దయల హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ మీ వైపు చూస్తూ యేసుప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందినాం మా తండ్రి. ఆమెన్.